Good morning. Good morning, sir. Yeah, so what we have discussed yesterday, Monitor, on monitor types. so I forgot to tell one thing in monitoring log methods. None, info, trace, debug, error. చెప్పాను ఇవి లేదు సార్, Noted. లేదు మీరు ఇచ్చిన పేపర్లో కూడా డీబగ్ చూసాం ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్లో. ఓకే ట్రేస్ డీబగ్. ఓకే ఫైన్. సో ఇది చెప్పడం మర్చిపోయాను. ఐ విల్ కవర్ దిస్ వన్ క్విక్లీ అండ్ విల్ జంప్ టు ద న్యూ టాపిక్. Go to the monitor section. Go to manage integration content. ఇది లాగ్ లెవెల్ అన్నమాట. సో ఒక ట్రేస్ టర్న్ ఆన్ చేయడం మీకు తెలుసు. సో ట్రేస్ ఎందుకు టర్న్ ఆన్ చేస్తాం, డేటా ఎందుకు చూడాలి, ఎంతవరకు ఉంటుందో యు నో ఎవ్రీథింగ్ అబౌట్ ట్రేస్. కానీ దాంతో పాటే వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, నన్, ఇన్ఫో, ఎర్రర్, డీబగ్, ట్రేస్. సో అసలు ఎప్పుడెప్పుడు ఏం యూజ్ చేస్తాం, ఎప్పుడు ఏది యూజ్ చేయకూడదు, వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఇంటర్వ్యూస్లో అడుగుతారు అనమాట. ఎర్రర్కి డీబగ్కి ఏంటి డిఫరెన్స్, డీబగ్కి ట్రేస్ ఏంటి డిఫరెన్స్. సో అన్ని కామనే. ట్రేస్ యూస్ టు స్టోర్ ద డేటా, debug is used to store the data, error is used to store the data. All three functionalities pretty similar. But when we'll go with these other options, so okay, first one none. మీరు ఎప్పుడైతే none పెడతారో, so no message processing logs are created, even though there is a successful message, even though మన సోర్స్ నుంచి డేటా రిసీవర్ కి సక్సెస్ఫుల్ గా వెళ్తుంది, there is no issue with the transmission, there is no issue with the transformation or transmission, but you can't able to see any logs in the CPI. మీకు ఎక్కడ సక్సెస్ఫుల్ లాగ్స్ కనపడట్లేదు, బికాస్ యువర్ ఇంటర్ఫేస్ హ్యాస్ బీన్ చేంజ్డ్ లాగ్ లెవెల్ టు నన్. సో ఎప్పుడైతే ఎర్రర్ ఉంటే అప్పుడే క్రియేట్ అవుతుంది. అంటిల్ అన్లెస్ దేర్ ఈస్ అన్ ఎర్రర్ యువర్ ఇంటర్ఫేస్ విల్ నాట్ లాగ్ ఎనీథింగ్, విల్ నాట్ స్టోర్ ఎనీథింగ్. సో ఇక్కడ చూస్తే నో మెసేజ్ ప్రాసెసింగ్ లాగ్స్ ఆర్ క్రియేటెడ్ బికాస్ యువర్ లాగ్ లెవెల్ ఈస్ నన్. మనం లాగ్ లెవెల్ నన్ పెట్టినంత మాత్రాన, మనకి ఇక్కడ మెసేజ్ కనపడినంత మాత్రాన అవర్ ఇంటర్ఫేస్ ఈస్ నాట్ వర్కింగ్ అని మనం అనుకోకూడదు. అవర్ ఇంటర్ఫేస్ విల్ వర్క్ అట్ బ్యాక్ ఎండ్, ఇంటర్ఫేస్ వర్క్ అవుతానే ఉంటుంది. కానీ మనం మెసేజ్ మానిటరింగ్ లో లాగ్స్ చూడమన్నమాట. ఇఫ్ యూ గో టు ద మెసేజ్ మానిటరింగ్, యూ విల్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ లాగ్స్ హియర్ బికాస్ వీ కెప్ట్ నన్ దేర్. వెన్ ఎవర్ దేర్ ఇస్ అన్ ఇష్యూ ఉంటేనే మనకి అక్కడ డేటా అనేది కనిపిస్తుంది, మనకి ఎక్కడ డేటా అనేది కనిపిస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ సక్సెస్ఫుల్, సోర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా సిపిఐకి వచ్చి సిపిఐ నుంచి రిసీవర్కి వెళ్తే వీ కాంట్ ఏబుల్ టు సీ ఎనీ లాగ్స్, దట్ ఈస్ నన్. సో నో message logs will be created for none. సో ఎప్పుడైతే ఇది పెడతామో, సో ఆటోమేటిక్ లాగ్స్ అనేది ఏది క్రియేట్ అవ్వదు. సో ఇట్ విల్ నాట్ స్టోర్ ఎనీథింగ్. ఇఫ్ దేర్ ఇస్ అన్ ఎనీ ఎర్రర్ ఇట్ విల్ స్టోర్, దట్స్ ఇట్. సో వేరస్ బై డిఫాల్ట్ గా ఇన్ఫో ఉంటుంది, ప్రతి దానికి బై డిఫాల్ట్ గా ఇన్ఫో ఉంటుంది. ఇట్ విల్ స్టోర్, ఇట్ విల్ గివ్ మెసేజ్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే. దాంట్లో ఏం డీటెయిల్స్ ఉండవు. సోర్స్ నుంచి ఏం డేటా వస్తుంది, రిసీవర్కి ఏం డేటా వెళ్తుంది. మీరు మెసేజ్ ప్రాసెసింగ్ లోకి వెళ్తే, సో 1 second guys. ఓకే, సో ఇన్ఫో అంటే బై డిఫాల్ట్ గా ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్ మట్టుకే. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ సే ఇన్ఫర్మేషన్. సో ఇట్ విల్ గివ్ మెసేజ్ స్టేటస్ ఇన్ఫర్మేషన్, ఫెయిల్ అయిందా, సక్సెస్ఫుల్ అయిందా, లేదంటే ఫెయిల్ అయితే ఏం ఎర్రర్ తో ఫెయిల్ అయింది అని డీటెయిల్స్ వస్తాయి తప్ప మీకు ఇన్ గా లైక్ వాట్ ఈస్ ద సోర్స్ డేటా ఇట్ ఈస్ కమింగ్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ యువర్ స్టోరింగ్, వాట్ ఆర్ ద హెడర్స్ యువర్ స్టోరింగ్. సో ఇవన్నీ డీటెయిల్స్ ఎక్కడ మనకి ఇన్ఫర్మేషన్ లో రావు, ఇన్ఫో లాగ్ లెవెల్లో రావు. It give only the message status information, whereas trace, it give complete information about the message, headers ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, ఏం డేటా వస్తుంది సిపిఐలోకి, ఏం డేటా మ్యానిపులేట్ అవుతుంది, ఏ స్టెప్ దగ్గర ఏ డేటా వస్తుంది, కంప్లీట్ డీటెయిల్స్ మనం ట్రేస్ లో చూసుకోవచ్చు. సో ఫార్ మనం చేసిన ఇదే. ప్రతి ఇంటర్ఫేస్ మనం టెస్ట్ చేసే ముందు
ట్రేస్ క్లిక్ చేసుకొని ట్రేస్ ఎనేబుల్ చేసుకొని వీ హ్యావ్ టెస్టెడ్. సో దట్ మీన్స్ వీ కెన్ సీ వాట్ డేటా ఇట్ ఈస్ కమింగ్, వాట్ డేటా ఇట్ ఈస్ గోయింగ్, వాట్ డేటా ఇట్ ఈస్ మ్యానిపులేటింగ్, ఏం హెడర్స్ పాపులేట్ అవుతున్నాయి, ఏం హెడర్స్ ప్రాపర్టీస్ పాపులేట్ అవుతున్నాయి, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఇన్ ద ట్రేస్. సో ట్రేస్ ఎంతసేపు ఉంటుంది? ట్రేస్ 10 minutes. 10 minutes. ఓకే. ఈ 10 minutes లో వచ్చే మెసేజెస్ డేటా ఎంతసేపు ఉంటుంది? 1 hour. 1 hour. 1 hour. ఓకే. ఓకే. సో ఇట్ విల్ గివ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ట్రేస్. అలానే డీబగ్ ఉంటుంది. డీబగ్ ఆల్సో ఇట్ విల్ గివ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇట్ విల్ గివ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ ఐ గో హియర్, సో ఇఫ్ ఐ గో టు మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్, సో ఇఫ్ ఐ కీప్ ద ట్రేస్, నేను ట్రేస్ మీద క్లిక్ చేస్తే, ఓకే, ఇఫ్ ఐ కీప్ అగైన్ 1 second, I will show you. I will back to info. Trace మీదకి వెళ్తే, if you click on the details, detail information including the message content will be recording for all the steps during processing. అంటే ఆ మన ఐఫ్లోలో ప్రతి స్టెప్ దగ్గర ప్రతి డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఇట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ ఓన్లీ. మోస్ట్లీ మనం టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ వరకే యూజ్ చేస్తాం. ప్రొడక్షన్ లో కూడా చేయొచ్చు, బట్ మనం ఎంత స్టోర్ చేసుకుంటే అంత మెమరీని ఆక్యుపై చేస్తున్నాం కదా, కాబట్టి అది రికమెండేషన్ ఏంటంటే ఇట్ బి యూజ్డ్ ఇన్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఓన్లీ. సో లాగ్ లెవెల్ ఎక్స్పైర్స్ ఆఫ్టర్ కాన్ఫిగర్ టైం పీరియడ్ టిపికల్లీ 10 minutes. 10 minutes లో లాగ్ లెవెల్ అనేది బ్యాక్ టు ప్రీవియస్ వన్. మీరు ఇన్ఫో నుంచి ట్రేస్ పెడితే ఇన్ఫోకి వెళ్తుంది, నన్ నుంచి ట్రేస్ పెడితే నన్కి వెళ్తుంది, ఎర్రర్ నుంచి ట్రేస్ పెడితే ఎర్రర్కి వెళ్తుంది. సో ఇట్ స్విచ్ బ్యాక్స్ టు ద ప్రీవియస్ లాగ్ లెవెల్ ఇన్ఫో అనమాట. ఇన్ఫో నుంచే మనం పెడతాం కాబట్టి ఇన్ఫోకి వెళ్తుంది. సో ట్రేస్ డేటా ఇస్ రిమూవ్డ్ ఆఫ్టర్ ద కాన్ఫిగర్ రిటెన్షన్ పీరియడ్ టిపికల్లీ 1 year. అంటే ఈ 10 minutes లో వచ్చే డేటా అంతా ఒక 1 hour తర్వాత ఆటోమేటిక్ గా ఎరేజ్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోతుంది. సో ట్రేస్ ఇస్ నథింగ్ బట్ you will see all the data coming to the CPI, all the processing steps, what it is producing, what it is consuming, what it is converting, how the headers are populating, how the properties are populating, everything you will see with the help of trace here. So next, if you go to the debug కి వెళ్ళిన సేమ్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. సో సో డిఫరెన్స్ ఏంటి అంటే, the main difference, it will give the complete information, but debug will be available for 24 hours. ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క స్టెప్ యొక్క డేటా ప్రతిదీ 24 hours వరకు స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ రోజు మనం ఇప్పుడు ఆన్ చేస్తే ఇట్ విల్ స్టోర్ ద డేటా టుమారో బై ది సేమ్ టైం, ఫర్ ద సేమ్ టైం ఇక్కడ వరకు స్టోర్ చేసుకుంటూనే ఉంటుంది. సో అందుకని మనం డీబగ్ ఎప్పుడు యూజ్ చేయము ప్రొడక్షన్ లో, ఎస్పెషలీ ఇన్ ప్రొడక్షన్ వి విల్ నెవర్ యూస్ డీబగ్. డీబగ్ అంటే ఏంటి? ఒక ఎర్రర్ ని మనం చెక్ చేస్తున్నట్టు. ఒక ఎర్రర్ మీద మీరు వర్క్ చేయాలంటే ప్రొడక్షన్ లో ఎవరైనా వర్క్ చేస్తారా? ప్రొడక్షన్ ఈస్ అన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్. మనం ఏ చేంజెస్ కానీ, ఏం బగ్స్ కానీ, ఏం ఫిక్సెస్ కానీ ప్రొడక్షన్ లో వి విల్ నెవర్ టచ్ అవర్ ఇంటర్ఫేస్. సో డీబగ్ అంటే ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు డీబగ్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు డూ అనాలిసిస్, సో అప్పుడు మనం ఈ మోడ్కి వెళ్తాం. ఈ మోడ్ ఓన్లీ వి విల్ డూ ఇన్ ద డెవలప్మెంట్ అండ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్స్. వి విల్ నెవర్ కీప్ దిస్ మోడ్ ఇన్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద ట్రేస్ అండ్ డీబగ్ డిఫరెన్స్ అని అడిగితే మీరేం చెప్తారు? ఇట్ విల్ గివ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఇట్ విల్ గివ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో ఎప్పుడు ట్రేస్కి వెళ్తారు, ఎప్పుడు డీబగ్కి వెళ్తారు? రెండు కంప్లీట్ ఇన్ఫర్మేషనే, రెండు విల్స్ టు గివ్ ద యాక్యురేట్ డేటా. సో ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ట్రేస్ అండ్ డీబగ్. దెన్ వాట్ ఈస్ ద ఆప్షన్, వాట్ ఈస్ ద యూస్ఫుల్ ఆఫ్ ట్రేస్ అండ్ డీబగ్? సో ట్రేస్ ఏంటంటే షార్ట్ టర్మ్ డేటా. ఇట్ విల్ అవైలబుల్ ఓన్లీ ఫర్ 10 minutes. ఆల్వేస్ వీ విల్ బి యూజింగ్ ఓన్లీ ద ట్రేస్ ఆప్షన్, ట్రేసే యూజ్ చేస్తాం. వేరస్ డీబగ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఆల్సో గివ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్, బట్ ఈ డేటా అనేది 24 hours వరకు స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. నవ్ మెసేజ్, రేపు మళ్ళీ నెక్స్ట్ అవర్ ఇంకో మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్, ప్రతి మెసేజ్ ని 24 hours వరకు హోల్డ్ చేసుకుంటుంది. దట్ మీన్స్ యూఆర్ ఆక్యుపైయింగ్ మోర్ మెమరీ. ఒక ఇదే మెసేజెస్ 10 minutes పంపించారు. ఈ 10 minutes గ్యాప్ లో మీరు ఒక 100 messages పంపించారు. 100 messages ఎంతసేపు హోల్డ్ చేస్తుంది? 1 hour హోల్డ్ చేస్తుంది. తర్వాత ఆటోమేటిక్ గా మెమరీ క్లియర్ అయిపోతుంది. సో అదే 100 messages ఈ డీబగ్ మోడ్ లో మీరు హ్యాండిల్ చేస్తే ఎంతవరకు హోల్డ్ చేస్తుంది? 24 hours వరకు హోల్డ్ చేస్తుంది. అంటే 24 hours వరకు మీరు మెమరీని హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు. సో వీఆర్ ఆక్యుపైయింగ్ ద మెమరీ. సో అందుకని మనం డీబగ్ ఎప్పుడు ప్రొడక్షన్ లో యూజ్ చేయము. వి విల్ నెవర్ టర్న్ ఆన్ ద డీబగ్ ఇన్ ద ప్రొడక్షన్. సో ఇలా చెప్పాలి. సో ఇట్ విల్ గివ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ as well.
బట్ డీబగ్ చేసినప్పుడు ఏంటంటే డేటా విల్ బి హోల్డ్ ఫర్ 24 hours, విచ్ విల్ ఆక్యుపై ద మోర్ మెమరీ అండ్ మోర్ రిసోర్సెస్. That's the reason we will never recommend that. It is not recommended to debug in the production environments. We will do only the test environments. Okay. Next one, last one, error. సో ఎర్రర్ పెట్టినప్పుడు సక్సెస్ఫుల్ లాగ్స్ కి అది మెసేజెస్ ఏం క్రియేట్ చేయదు. అది సక్సెస్ లేదంటే ఎంత టైం పట్టింది, సక్సెస్ అనే మెసేజ్ మీకు కనపడదు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎర్రర్, in case of any error, it will be captured. ఓకే. సో ఇదే ఇంటర్ఫేస్ తీసుకుంటే ఇప్పుడు నేను ఇదే ఇంటర్ఫేస్ కి నేను ఎర్రర్ అని పెడతాను. సో ఎర్రర్ మీరు వ్యూ డీటెయిల్స్కి వెళ్తే మెసేజ్ ప్రాసెసింగ్ లాగ్స్ ఆర్ క్రియేటెడ్ ఓన్లీ ఫర్ ద ఫెయిల్డ్ ఎగ్జిక్యూషన్స్ ఓన్లీ. ఓకే, ఓన్లీ ఫర్ ఫెయిల్డ్ ఎగ్జిక్యూషన్స్ లాగ్స్ క్రియేట్ అవుతాయి, సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్స్ కి క్రియేట్ అవ్వవు అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎర్రర్ అండ్ ఇన్ఫో. వేరస్ డీబగ్ లోకి వెళ్తే ఇఫ్ యూ గో టు ద డీటెయిల్స్, ఇట్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ ఓన్లీ, and it will be recorded for all the steps similar to trace కూడా ఇదే చెప్తుంది. It will be recorded for all the steps during the processing. It should be used in test environments only. Log level debug expire after configured time period, typically 24 hours, whereas trace is 1 hour. సో 10 minutes బ్యాక్ 10 minutes తర్వాత ట్రేస్ లెవెల్ పోతుంది, ఆ డేటా అనేది 1 hour ఉంటుంది. వేరాస్ ఈ డీబగ్ అనేది 24 hours వరకు ఉంటుంది. ఆఫ్టర్ 24 hours ఇట్ స్విచ్ బ్యాక్ టు ద ప్రీవియస్ మోడ్. మనం ఎర్రర్ నుంచి ట్రేస్ అది డీబగ్ వచ్చాం కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ అగైన్ లాగ్ లెవెల్ ఎర్రర్. సో ఇన్ఫో నుంచి డీబగ్ వెళ్తే అగైన్ ఇట్ విల్ స్విచ్ బ్యాక్ టు ది ఇన్ఫో. ఏ లాగ్ లెవెల్ నుంచి మనం స్విచ్ చేస్తున్నామో ఆ పర్టికులర్ టైం తర్వాత ఆ లాగ్ లెవెల్ కి స్విచ్ బ్యాక్ అయిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ ద లాగ్ లెవెల్స్ ఇన్ సిపిఐ. ఎప్పుడెప్పుడు ఏం ఆన్ చేస్తాం అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. సో ఇన్ క్వశ్చన్ ఇంటర్వ్యూస్ లో అడిగితే మోస్ట్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రేస్, డీబగ్ అండ్ ఎర్రర్ అడుగుతారు. ఇదేంటంటే నార్మల్ గా అందరికి తెలుసు కాబట్టి నో వన్ విల్ ఆస్క్ అబౌట్ దట్ వన్. ఓకే, సో అఖిల్, దట్స్ ఇట్. ఇప్పుడు డీబగ్ తో వచ్చిన మెసేజెస్ ఎన్ని అవర్స్ ఉంటాయి? 24 hours. డీబగ్ చేసిన 20. ఓకే, డీబగ్ 24 అవర్స్ ఆన్ అయి ఉంటుంది, మెసేజెస్ కూడా 24 అవర్స్ ఉంటాయి. Okay, so we'll see a new topic called Groovy scripts. So Groovy scripts ఎందుకు యూజ్ చేస్తాం, ఎలాంటి కేసెస్ లో యూజ్ చేస్తాం, Groovy scripts వల్ల యూజ్ ఏంటి అనేది ఈరోజు చూద్దాం. సో ఇక్కడ వి విల్ నాట్ టీచ్ ఫ్రమ్ స్క్రాచ్. అసలు స్క్రిప్టింగ్ అంటే ఏంటి, స్క్రిప్ట్ ఎలా యూజ్ చేయాలి అనేది మనం నేర్చుకోము. బట్ ఏ కేసులో కొన్ని యూజ్ కేసెస్ చూస్తాం. సో ఎవరు మిమ్మల్ని స్క్రిప్ట్ రాయమని అడగరు, రియల్ టైంలో ఎవరు స్క్రిప్ట్ ఒకసారి రాసి చూపి అని కూడా అడగరు అనమాట. సో స్క్రిప్ట్స్ మీద పనిచేసావా అని అంటారు. You will say, yes, I have worked on. The next question is, what are the use cases you went for Groovy script? What is the case? Because మీకు అన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, స్టాండర్డ్ ప్యాలెట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవి కాకుండా స్క్రిప్ట్కి వెళ్ళారంటే యూ గాట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ రిక్వైర్మెంట్. మీకు ఏదో స్పెషల్ రిక్వైర్మెంట్ వచ్చింది, సో ఐఎమ్ ఈగర్ టు నో దట్ వన్, టెల్ మీ యువర్ రిక్వైర్మెంట్ అంటారు. సో యూ షుడ్ బి రెడీ విత్ ద యూస్ కేసెస్ వెన్ యూ విల్ గో ఫర్ ద Groovy scripts అంటారు. సో ఇక్కడ మనం ఓన్లీ యూస్ కేసెస్ చూస్తాం. వీ విల్ నాట్ లెర్న్ ఫ్రమ్ ద స్క్రాచ్. So just we'll see what are the use cases of Groovy script and how to write and how to create a Groovy script here. First thing, అసలు Groovy scripts కి ఎందుకు వెళ్తాం, why we will go for the Groovy script. So far మనం ఇన్ని క్లాసెస్ చూసాం, nowhere we have not touched Groovy script. ఎక్కడ మనం Groovy script గురించి మాట్లాడుకోలేదు. కానీ Groovy scripts కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? సో ప్రతిసారి మనకి రిక్వైర్మెంట్ మనకు అనుకూలంగా రాదు. ఎందుకంటే సమ్ టైమ్స్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ రిక్వైర్మెంట్. మనకి స్టాండర్డ్ ఫంక్షన్స్ ఏమి ఉండవు. సో స్టాండర్డ్ ఫంక్షన్స్ తో మనం దాన్ని మ్యానిపులేట్ చేయలేము, స్టాండర్డ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని దాన్ని కన్స్ట్రక్ట్ చేయలేము. అలాంటి కేసెస్ లో ఇఫ్ యూ ఫీల్ ఓకే, ఈ ఆప్షన్ కి ఈ రిక్వైర్మెంట్ కి లెట్స్ సే మీకు ఒక రికార్డ్ వస్తుంది. ఓకే, సో ఒక ఫ్లాట్ ఫైల్ వస్తుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ my name is Gil. My name is Ravi. My name is Divya. ఓకే, ఇలా మనకి 3 రికార్డ్స్ వస్తున్నాయి. ఈ 3 రికార్డ్స్ ని మనం XML లోకి కన్వర్ట్ చేయాలి. సో ఒక XML లోకి కన్వర్ట్ చేయాలి అంటే, సో దిస్ ఈస్ ఒక ఫీల్డ్, ఇది ఒక ఫీల్డ్, ఇది ఒక ఫీల్డ్. నార్మల్గా CSV లో ఎలా ఉంటుంది,
సో ఈచ్ ఫీల్డ్ విల్ బి సపరేటెడ్ బై ద కామా. సో నేమ్ ఈస్ కామా, ఇది ఒక కామా, నేమ్తో ఒక కామా, సో ఇది ఒక కామా, ఇది ఒక కామా, సారీ. సో స్పేస్తో కానీ కామాతో కానీ దేంతో కానీ సపరేట్ అవుతూ ఉంటుంది. కానీ దిస్ ఈస్ ద ఫిక్స్డ్ లెంత్ ఫైల్ అంటాం దీన్ని. సో దిస్ ఈస్ ద ఫిక్స్డ్ లెంత్ ఫైల్. సో దీనికి ఎక్కడ స్పేస్ కానీ ఏమి కానీ ఉండదు. దే విల్ సే యూ పొజిషన్. ఓకే, మేము ఒక రికార్డ్ పంపిస్తున్నాం 0 to 1, అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది 0 1. 0 నుంచి 1 పొజిషన్ ఈస్ నథింగ్ బట్ అండ్ మే అని అర్థం. సో నెక్స్ట్ నేమ్ అని అర్థం. లాస్ట్ లో 3 క్యారెక్టర్ లెంత్ చెప్తారు. 1 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 9 to 13 అనేది మీ నేమ్. ఇలా మనకి పొజిషన్స్ చెప్తారనమాట. సో రిక్వైర్మెంట్స్ ఇలా కూడా రావచ్చు కొన్ని కేసెస్, వెరీ రేర్ కేసెస్. దీన్ని ఫిక్స్డ్ లెంత్ ఫైల్స్ అంటారు. సో ఇలా కన్వర్ట్ చేయడానికి మీరు డైరెక్ట్ గా సిఎస్వి టు ఎక్స్ఎంఎల్ కన్వర్టర్ యూజ్ చేయలేరు. సిఎస్వి కన్వర్టర్ ఎప్పుడు వర్క్ అవుతుంది? సో సిఎస్వి కన్వర్టర్ విల్ వర్క్ వెన్ ఎవర్ దేర్ ఈస్ ఎ సపరేటర్. ఇట్ షుడ్ బి కామా సపరేటర్, ఇట్ షుడ్ బి స్పేస్ సపరేటర్, ఇట్ షుడ్ బి tab delimiter, ఎనీథింగ్. యూ షుడ్ బి సపరేటెడ్ బై ద కామా. ఈచ్ ఫీల్డ్ షుడ్ బి సపరేటెడ్ బై కామా. కానీ మనకి అలా కాదు. ఒక రికార్డ్ ఉంటుంది, రికార్డ్ లో ఈచ్ ఫీల్డ్ విల్ హ్యావ్ సమ్ పొజిషన్. 1 to 10 ఒక ఫీల్డ్, 9 to 1 9 to 11 ఒక ఫీల్డ్, తర్వాత 11 to 21 ఒక ఫీల్డ్. ఇలా ఫీల్డ్ బేస్ చేసుకొని మనకు కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్యాలెట్ ఫంక్షన్స్ ఇన్ సిపిఐ. అలాంటి కేసెస్ లో యూ విల్ గో ఫర్ ద గ్రూవీ స్క్రిప్ట్స్. ఓకే, సో వెన్ విల్ గో ఫర్ ద గ్రూవీ స్క్రిప్ట్స్? We will go for the Groovy scripts when we receive the requirement out of the box requirements. Let's say if you don't have any palette functions, you don't know how to convert it with the palette functions, so then we'll go with the Groovy script. So Groovy script యూస్ చేసుకొని మనం అంతా అసలు ఇంటర్ఫేస్ కంప్లీట్ గా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. మ్యాపింగ్ ఎలిమినేట్ చేయొచ్చు, కన్వర్టర్ ని ఎలిమినేట్ చేయొచ్చు, స్ప్లిట్టర్ ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. కంప్లీట్ వీ కెన్ ఎలిమినేట్ ఆల్ ద ప్యాలెట్ ఫంక్షన్స్ విత్ గ్రూవీ స్క్రిప్ట్స్. కానీ మనం ఎందుకు యూజ్ చేయము? సో ఎవ్రీథింగ్ ఈస్ నాట్ రికమెండెడ్ టు యూజ్ గ్రూవీ స్క్రిప్ట్స్. ఎందుకంటే కన్వర్టర్ చేయడానికి స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, స్ప్లిట్ చేయడానికి స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, మ్యాపింగ్ చేయడానికి మ్యాపింగ్ స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో దోస్ ఆర్ ద స్టాండర్డ్. సో వెన్ యూ సే గ్రూవీ స్క్రిప్ట్, దీస్ ఆర్ ద కస్టమ్. మీకు నచ్చిన విధంగా మీరు రాసుకుంటున్న స్క్రిప్ట్ ఇదనమాట. సో దోస్ ఆర్ నాట్ ఆల్వేస్, ఇట్ విల్ నాట్ బి అండర్ ద ఎస్ఏపి గైడ్ లైన్స్. ఎస్ఏపి వాడి గైడ్ లైన్స్ ప్రకారం మనం ఎప్పుడు డెవలప్ చేయలేం. సో మనకు నచ్చిన విధంగా మనం డెవలప్ చేస్తాం. సో మనకు నచ్చిన విధంగా మనం డెవలప్ చేస్తే మన స్క్రిప్ట్స్ అనేది కస్టమ్ స్క్రిప్ట్స్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు డిజైన్ సెక్షన్ లో చూస్తున్నారు, డిజైన్ సెక్షన్ లో ఇన్ని ఇంటర్ఫేసెస్ డెవలప్ చేశారు. All those interfaces are the custom interfaces. All the interfaces you have developed so far are the custom interfaces. Whereas మీరు డిస్కవర్ సెక్షన్ లోకి వెళ్ళి ఒక ఐఫ్లో తీసుకొని దాని మీద వర్క్ చేస్తే దోస్ ఆర్ ద స్టాండర్డ్ ఇంటర్ఫేసెస్. ఎందుకంటే అది ఆల్రెడీ బిల్డ్ చేసి పెట్టాడు ఎస్ఏపి వాడు, దాన్ని మీరు రీయూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా మనకి ఒక ఇంటర్ఫేస్ తో ఒక ప్యాలెట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం డెవలప్ చేస్తే దోస్ ఆర్ ద స్టాండర్డ్ ప్యాలెట్ ఫంక్షన్స్. ఆల్రెడీ ఎస్ఏపి వాడు కన్వర్ట్ చేయడానికి ఒకటి, స్ప్లిట్ చేయడానికి ఒకటి, ఫిల్టర్ చేయడానికి, రౌటింగ్ చేయడానికి, ప్రతి దానికి ఒక ఫంక్షన్ పెట్టాడు. అది కాకుండా మీరు గ్రూవీ స్క్రిప్ట్ కి వెళ్తున్నారంటే దోస్ ఆర్ ద కస్టమ్ ఫంక్షన్స్. మీరు కస్టమ్ గా మీకు నచ్చిన విధంగా మీరు రాసుకోవడానికి గ్రూవీ స్క్రిప్ట్స్ కి వెళ్తారనమాట. సో దట్స్ ద రీజన్ వీ విల్ గో ఫర్ ద గ్రూవీ స్క్రిప్ట్స్. టోటల్ గా గ్రూవీ స్క్రిప్ట్స్ ఎక్కడెక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు? సో వీ కెన్ కాన్ఫిగర్ ఆన్ ఐఫ్లో, మన ఇంటిగ్రేషన్ ఫ్లో లో కాన్ఫిగర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ మెసేజ్ మ్యాపింగ్. ఓకే, సో 2 ways లో మనం గ్రూవీ స్క్రిప్ట్స్ యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి మన ఐఫ్లో, నెక్స్ట్ ఇన్ మెసేజ్ మ్యాపింగ్ లో. సో గ్రూవీ స్క్రిప్ట్స్ ఎవ్వరికి రావండి. సో మీతో వర్క్ చేసే టీమ్కి కూడా అంటిల్ అన్లెస్ ఈజ్ ఫ్రమ్ ద జావా బ్యాక్గ్రౌండ్, అంటిల్ అన్లెస్ ఈజ్ ఫ్రమ్ ద గ్రూవీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి ఏది రాదు. ద ఓన్లీ థింగ్ ఈస్ యూనిట్ టు మేనేజ్. రియల్ టైమ్ లో కూడా గ్రూవీ స్క్రిప్ట్స్ అనేది మీరు మేనేజ్ చేయాలి. సో ఇప్పుడు అంతా చాట్ జీపీటీ, కో పైలట్, జెమినీ అన్ని వచ్చేసాయి. ఈవెన్ మై ఆర్గనైజేషన్ ఆల్సో సేయింగ్ డోంట్ రైట్ స్క్రిప్ట్స్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ అంతటికి మీరు స్క్రిప్ట్స్ రాయొద్దు. టేక్ హెల్ప్ ఫ్రమ్ ద కో పైలట్, టేక్ హెల్ప్ ఫ్రమ్ ద చాట్ జీపీటీ, ఆప్టిమైజ్ ఇట్. మనం ఎంత చేసినా కూడా అది ఇంకొంచెం ఆప్టిమైజ్ చేస్తుంది, ఇంకా బెటర్ గా ఇస్తుంది, పర్ఫార్మెన్స్ బెటర్ గా ఉంటుంది. సో ఆల్వేస్ యూస్ ద చాట్ జీపీటీ. ఏఐని ఇన్వాల్వ్ చేయండి. సో ఎవ్రీ వన్ ఈ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఏఐ. ఎవరు ముట్టుకున్నా ఏఐ అంటున్నారు. సో ఈవెన్ ఇన్ సిపిఐ, అవర్ ఆర్గనైజేషన్ ఆర్ మీ ఆర్గనైజేషన్ మీరు జాయిన్ అయ్యాక కూడా దే విల్ గివ్ యూ ఏఐ టూల్. మీకు ఒక ఏఐ టూల్ ఇస్తారు. ఇట్ కుడ్ బి కోపైలట్, ఇట్ కుడ్ బి చాట్ జీపీటీ. మీ ఓన్ ఆర్గనైజేషన్ ఏఐ ఉండొచ్చు, మాకు మా ఓన్ ఆర్గనైజేషన్ ఏఐ ఉంది, అలాగే మీకు ఒక ఓన్ ఆర్గనైజేషన్ ఏఐ ఉంటుంది. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ డౌట్, మీకు ఏ డౌట్ ఉన్నా ఆ ఏఐ అని అడుగుతారు అనమాట. సో దట్ మీన్స్
మీరు ఇంకా ఎంత బెటర్ గా చేయొచ్చు. అట్లాస్ట్ ఇది కూడా మనం ఎక్స్పోజ్ చేసుకోవాలి మేనేజ్మెంట్ కి. ఓకే, నేను ఏఐ యూజ్ చేసి ఇన్ని డేస్ సేవ్ చేశాను, ఇన్ని అవర్స్ సేవ్ చేశాను, ఈ ఇష్యూని రిజాల్వ్ చేశానని మనం ఎక్స్పోజ్ చేసుకోవాలి. దే విల్ ఆస్క్ యూ ఫర్ ష్యూర్ అనమాట. సో ఆల్వేస్ గ్రూవీ స్క్రిప్ట్ మీరు రియల్ టైమ్ లో అడుగుతారు కంపల్సరీగా. సో యూ విల్ సే ఐ నో అని. రాదు అని అయితే చెప్పకూడదు, నాకు వచ్చు అనే చెప్పాలి. కానీ ఎలా చెప్పాలి? సో కాంప్లెక్స్ గ్రూవీ స్క్రిప్ట్స్ ఐ హావ్ టేకెన్ హెల్ప్ ఫ్రమ్ ద చాట్ జీపీటీ. సో బికాస్ అవర్ ఓన్ ఆర్గనైజేషన్ హెస్ గివెన్ ద చాట్ జీపీటీ యాక్సెస్. సో అది యూస్ చేసుకొని మేము కాంప్లెక్స్ ఇంటర్ఫేసెస్ ఇంకా బెటర్ గా ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు, ఎలా బెటర్ గా పర్ఫామ్ చేయొచ్చు అని దాన్ని యూస్ చేసుకొని బిల్డ్ చేసాం. సింపుల్ స్మాల్ గ్రూవీ స్క్రిప్ట్స్ ఐ హావ్ రిటర్న్ అండ్ ఐ నో హౌ టు అండర్స్టాండ్ ద గ్రూవీ స్క్రిప్ట్స్ అని మనం చెప్తే ఓకే దట్స్ ఫైన్ అని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాడు అనమాట. సింపుల్ గా నాకు గ్రూవీ స్క్రిప్ట్ రాదు అని ఎప్పుడు మనం చెప్పకూడదు, ఎందుకంటే ఫర్ ష్యూర్ దే విల్ యూస్ గ్రూవీ స్క్రిప్ట్ సమ్వేర్. ఐఫ్లోలో పక్కాగా గ్రూవీ స్క్రిప్ట్ అయితే యూస్ చేస్తారు ఒక ప్లేస్ లో. ఓకే, సో మనం ఎప్పుడు రాదని అయితే చెప్పకూడదు. లెట్స్ సి యూస్ కేసెస్. ఏ కేసెస్ లో గ్రూవీ స్క్రిప్ట్ కి వెళ్తాం, అసలు గ్రూవీ స్క్రిప్ట్స్ అంటే ఏంటి, గ్రూవీ స్క్రిప్ట్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అనేది చెప్తాం అనమాట. సో ఫస్ట్ ఇఫ్ ఐ గో హియర్ లెట్ మీ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రిప్ట్ ఈస్ బై డిఫాల్ట్ గా అందరు యూస్ చేసే స్క్రిప్ట్ ఏంటంటే టు లాగ్ ద పేలోడ్. సో టు లాగ్ ద పేలోడ్. సో ఇప్పుడు మన ఐఫ్లో రన్ అవుతుంది. సో ఇప్పుడు లెట్స్ సే ఇదే ఇంటర్ఫేస్ తీసుకుంటాం. సో లెట్స్ సీ దిస్ రిక్వైర్మెంట్. ఓకే, ఒక డేటా వస్తుంది. ఒక డేటా వచ్చి 3 రిసీవర్స్కి వెళ్తుంది. మెయిల్ రిసీవర్స్కి వెళ్తుంది, ఎస్ఎఫ్టిపి రిసీవర్కి వెళ్తుంది, ఇంకో ఎస్ఎఫ్టిపి రిసీవర్కి వెళ్తుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ప్యారలల్ మల్టీకాస్ట్. సో ఇప్పుడు ఈ డేటా అనేది చూడాలి. ఈ డేటా చూడాలి అంటే మనం ట్రేస్ టర్న్ ఆన్ చేసుకోవాలి. ట్రేస్ టర్న్ ఆన్ చేసుకుంటేనే డేటా చూడగలం. కానీ ఇప్పుడు ఏమన్నారు, ఈ డేటా అనేది మనకి ఒక 14 డేస్ తర్వాత, ఒక 30 డేస్ తర్వాత, ఒక 20 డేస్ తర్వాత కూడా మనకు కావాలి. వీ నీడ్ టు స్టోర్ ద డేటా. అలాంటి డేటా స్టోర్ చేసుకోవాలంటే డేటా స్టోర్కి వెళ్తాం, డేటా స్టోర్ యూస్ చేసుకుంటాం. కానీ డేటా స్టోర్ ఏ కేసెస్ లో యూస్ చేస్తాం, ఇఫ్ యూ వాంట్ టు రీయూజ్ ద డేటా. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, ఈ డేటా అనేది మన సిపిఐలో స్టోర్ అవ్వాలి. అసలు ఏం డేటా వస్తుంది, ఏం డేటా రిసీవర్కి వెళ్తుంది అని మనకు తెలియాలి. కాబట్టి మనం ఏమంటాం, పిఐపిఓలో ఏంటంటే సేమ్ మన సిపిఐ లాగే పిఐపిఓ కూడా ఒక మిడిల్ వేర్. పిఐపిఓలో బై డిఫాల్ట్ గా డేటా స్టోర్ అయిపోతుంది. ఏం డేటా వస్తుంది, మెసేజ్ మ్యాపింగ్ తర్వాత ఏం వెళ్తుంది, రిసీవర్కి ఏం వెళ్తుంది అని ఇలా ప్రతి పేలోడ్ పిఐపిఓలో స్టోర్ అయిపోతుంది. కానీ సేమ్ డిజైన్ సిపిఐలో తీసేసాడు. సిపిఐలో ఆ ఆప్షన్ ఇవ్వలేదు. సో సిపిఐ కన్నా పిఐపిఓ కన్నా సిపిఐ ఇస్ ఏ పవర్ఫుల్ టూల్ సంహౌ. దానికన్నా పవర్ఫుల్, దానికన్నా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఈ ఒక్క ఆప్షన్ ఎందుకు తీసేశాడు? సో అన్ని ఆప్షన్స్ దానికన్నా ఎక్కువ ఇచ్చి ఉన్న ఆప్షన్ తీసేశాడు. పిఐపిఓలో విల్ స్టోర్ ద డేటా, వేరే సిపిఐ విల్ నాట్ స్టోర్ ద డేటా. దీనికన్నా ముందు అది తెలుసుకుందాం. ఎందుకంటే ఇంటర్వ్యూలో అడగొచ్చు, టు లాగ్ ద పేలోడ్ పిఐపిఓలో ఎందుకు స్టోర్ అవుతుంది, సిపిఐలో ఎందుకు స్టోర్ అవుతుందంటే పిఐపిఓ హ్యావ్ మోర్ డిబి, ఎక్కువ డేటాబేస్ ఉంటుంది, మోర్ స్టోరేజ్ ఉంటుంది. వేరస్ సిపిఐ ఈస్ కనెక్టెడ్ టు సింగిల్ సిపియు. సింగిల్ సిపియు అంటే మీరు యూజ్ చేసే డేటా స్టోర్స్, మీరు యూజ్ చేసే జేఎంఎస్ హోటల్స్, మీరు చూసే మానిటరింగ్ లాగ్స్, మీరు చేసే ట్రేసెస్, ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ సింగిల్ సిపియు విచ్ ఇస్ నథింగ్ బట్ 32 జీబీ. సో ఇక్కడ మనం 32 జీబీ యూజ్ చేసుకొని మొత్తం చేస్తున్నాం కాబట్టి ఆప్షన్ అనేది తీసేస్తాడు అనమాట. ఉంటే ప్రతి ఒడు ఇదే యూజ్ చేస్తాడు, ఉన్న 32 జీబీ అందరూ యూజ్ చేసి మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ విల్ ఇంపాక్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యువర్ సిస్టమ్, ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ సిపిఐ టెనెంట్. దాన్ని ఆ ఆప్షన్ అనేది తీసేస్తాడు. సో టు లాగ్ ద పేలోడ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్యాలెట్ ఫంక్షన్. సో ఈ పర్టికులర్ పేలోడ్ లాగ్ చేసుకోవాలని మనకి ఏ ప్యాలెట్ ఫంక్షన్ లేదు. సో టు లాగ్ ద ఇన్పుట్ పేలోడ్ or output payload which is going to SAP or CPI or non-SAP system, whatever it is. సో ఒక పేలోడ్ ని మనం లాక్ చేయాలి అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. సో అప్పుడు మనం స్క్రిప్ట్కి వెళ్తాం. లెట్ us see ది స్క్రిప్ట్ హియర్. సో ఇక్కడ ఈ స్క్రిప్ట్ చూద్దాం. సో కాపీ దిస్ వన్ అండ్ లెట్ మీ పేస్ట్ హియర్. సో దిస్ ఈస్ ద స్క్రిప్ట్. సో ఇక్కడ చూస్తే ఏ స్క్రిప్ట్ కైనా ప్యాకేజెస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్.
క్లాసెస్ ని డిఫైన్ చేయాలి ఫస్ట్. సో ఇంపోర్ట్ బై డిఫాల్ట్ గా ఉన్న 2 ప్యాకేజెస్ ఇవి. ఏ ఐఫ్లోకైనా ఈ ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. కస్టమ్ డెవ్ యూటిల్ మెసేజ్ అంటే మనం ఏ స్క్రిప్ట్ రాస్తున్నా దిస్ ప్యాకేజ్ ఇస్ కంపల్సరీ. ఓకే, సో ఏమేం ప్యాకేజెస్ యూస్ చేస్తామని ఎవరైనా అడిగితే వీ కెన్ సే సో కస్టమ్ డెవ్ డాట్ యూటిల్ డాట్ మెసేజ్ ప్యాకేజ్ యూస్ చేస్తాను. నెక్స్ట్ ఇంకేమేం ప్యాకేజ్ యూస్ చేసామంటే ఐ హావ్ యూజ్ జావా డాట్ యూటిల్ డాట్ హ్యాష్ మ్యాప్ యూస్ చేశాను. సో ఎందుకు యూస్ చేస్తాం ప్యాకేజెస్ ఏ ఐఫ్లోనా? సో దిస్ ఈస్ అవర్ యాక్చువల్ స్క్రిప్ట్. ఓకే, ఇది మనం యాక్చువల్ స్క్రిప్ట్, కానీ దీనికి ముందు మనం ప్యాకేజెస్ ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఎందుకు యాడ్ చేసుకోవాలి? సో దిస్ ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ డిఫైన్. ఓకే, మనం స్క్రిప్ట్ రాస్తున్నాం, మనం ఒక కస్టమ్ మెసేజ్ రాస్తున్నాం, సో మనకి నచ్చిన మెసేజ్ రాస్తున్నాం అనే ఒక స్క్రిప్ట్, ఇది ప్యాకేజ్ అనమాట, డిఫైన్ చేస్తుంది ఒక క్రూవీ స్క్రిప్ట్ ని. వేరాస్ యూటిల్ డాట్ హ్యాష్ మ్యాప్ ఏంటి అంటే ఇఫ్ యూఆర్ యూజింగ్ ఎనీ కీ వాల్యూ పేర్స్, ఇఫ్ యూఆర్ యూజింగ్ ఎనీ హెడర్స్, ఇఫ్ యూఆర్ యూజింగ్ ఎనీ ప్రాపర్టీస్, మీరు ఏమైనా ప్రాపర్టీస్ సెట్ చేస్తుంటే మీ ఐఫ్లోలో, సో అప్పుడు మనం ఈ యూటిల్ డాట్ హ్యాష్ మ్యాప్ యూస్ చేస్తాం. సో లెట్స్ సే మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది. ఐ విల్ డిలీట్ ఆల్ దీస్ స్టెప్స్, ఇదంతా మనకు అవసరం లేదు. ఎడిట్ ఇట్, ఐ విల్ సేవ్ యాస్ వర్షన్. ఎవరైనా యూస్ చేస్తున్నారేమో. ఓకే, సేవ్, ఎడిట్ ఇట్, డిలీట్. ఓకే, డిలీట్, డిలీట్, డిలీట్. ఓకే, సో ఇప్పుడు సోర్స్ నుంచి మనం రిసీవర్కి మనం డేటా అనేది పంపిస్తున్నాం. సో చాలా స్టెప్స్ ఉంటాయి, కానీ అసలు ఏం డేటా వస్తుంది అనేది మనం చూడాలి. సో పిఐపిఓలో ఏంటంటే సో 14 days వరకు డేటా ఉంటుంది. 14 days వరకు ఆ మెసేజ్ ఓపెన్ చేస్తే దానికి ఏం డేటా వస్తుంది, ఏం మెసేజ్ వస్తుందో మనం చూడొచ్చు, కానీ సిపిఐలో మనం చూడలేం. సో ఇఫ్ యూ గో టు ద మోనిటరింగ్ పేజ్, సో మోనిటరింగ్ పేజ్ లో ఒక మెసేజ్ తాలూకు డీటెయిల్స్ ఏమేమి చూడొచ్చు మనం, కోరిలేషన్ ఐడి, మెసేజ్ ఐడి, ఇన్ కేస్ మీరు ఎంపీఎల్ లాక్స్ పెడితే ఎంపీఎల్ లాక్స్, అది సక్సెస్ ఆ ఫెయిల్ ఆ డేటా స్టేటస్ చూడగలరు. అంతకుమించి మీరు ఏం చూడలేరు అనమాట. సో గో టు ద మోనిటరింగ్ పేజ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెసేజ్ ఐడి అండ్ కోరిలేషన్ ఐడి? Message ID is for a single యూనిక్ individual. ఐడి, మెసేజ్ ఐడి ఈస్ Correlation యూనిక్. different across iFlows को అది కోరిలేట్ చేస్తుంది సార్. ఎప్పుడు కోరిలేషన్ ఐడి హెల్ప్ అవుతుంది మనకి? దాని రిలేటెడ్ ఇంటర్ఫేసెస్ చూసుకోవడానికి కోరిలేషన్. రిలేటెడ్ ఇంటర్ఫేసెస్ ఎప్పుడు వస్తాయి? జేఎంఎస్ అండ్ ప్రాసెస్ డేటా డైరెక్ట్ స్టోర్, డేటా ప్రాసెస్ డైరెక్ట్, సారీ ప్రాసెస్ డైరెక్ట్ అండ్ కోరిలేషన్ ఇస్ నథింగ్ బట్ కోరిలేటెడ్ ఐఫ్లోస్, దాని రిలేటెడ్ ఐఫ్లోస్ వస్తాయి, వేరస్ మెసేజ్ ఐడి ఇస్ యూనిక్. సో ఏమన్నా మెసేజ్ మీరు ఇక్కడ చూస్తే ఎనీ మెసేజ్ ఇఫ్ యూ టేక్, సో మీకు సక్సెస్ ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, మెసేజ్ ఐడి ఉంటుంది, కోరిలేషన్ ఐడి ఉంటుంది, దాని తర్వాత లాగ్ లెవెల్ ఉంటుంది. సో ఇక్కడ లాగ్స్ లో ఏం లేవు ఇంకా. సో బట్ ఇక్కడ మీరు చూస్తే ఇఫ్ యూ కీప్ ఎనీ ఎంపీఎల్ లాగ్స్ దట్ ఆల్సో విల్ బి పాపులేటెడ్, అంతకుమించి ఏం లేవు. కానీ ఇప్పుడు నాకు ఒక 30-15 days బ్యాక్ ఈ మెసేజ్ ఒక పేలోడ్ చూడాలి. సో ఇఫ్ ఐ గో హియర్ దేర్ ఆర్ నో పేలోడ్స్, ఐ వాంట్ టు సీ ద పేలోడ్ హియర్. సో ఒక పేలోడ్ ని ఆ పర్టికులర్ మెసేజ్ కి మనం అటాచ్ చేయాలి అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఇఫ్ యూ వాంట్ టు లాగ్ ద పేలోడ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. సో వీ నీడ్ టు గో ఫర్ ద గ్రూవీ స్క్రిప్ట్. క్లిక్ ఆన్ ప్లస్, మీరు ఎక్కడ వరకు ఏ స్టెప్ దగ్గర మీరు పేలోడ్ ని స్టోర్ చేసుకోవాలి, ఏ స్టెప్ దగ్గర పేలోడ్ ని లాక్ చేసుకోవాలనుకున్నప్పుడు. సో ఇఫ్ యూ సీ recommended steps, content modifier, message mapping, Groovy script. Most of the iFlows always starts with the Groovy script. చాలా కేసెస్ లో, చాలా ఆర్గనైజేషన్స్ లో దే విల్ స్టార్ట్ విత్ ద గ్రూవీ స్క్రిప్ట్. ఎందుకు? టు లాక్ ద పేలోడ్. అసలు సోర్స్ నుంచి ఏమో డేటా వస్తుంది, రేపు మెసేజ్ మ్యాపింగ్ దగ్గర ఫెయిల్ అయింది, రిసీవర్ దగ్గర ఫెయిల్ అయింది, ఒక డేటా ఇష్యూ వల్ల ఫెయిల్ అయింది, వాళ్ళు అడుగుతారు ఎందుకు ఫెయిల్ అయింది అని. సో మన దగ్గర ట్రేసెస్ ఉండవు, మన దగ్గర లాక్స్ ఉండవు. సో మెసేజ్ మ్యాపింగ్ చెక్ చేయాలి అంటే, సో ఒక ఫీల్డ్ రాకపోవడం వల్ల అక్కడ ఎక్కడో ఫెయిల్ అయి ఉంటుంది, ఒక ఫీల్డ్ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల ఒక ఫెయిల్ అయి ఉంటుంది. కానీ మన దగ్గర డేటా ఉంటేనే కదా అక్కడ ఏం లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలో తెలుస్తుంది. సో కొన్ని కేసెస్ లో ఏంటంటే అందరూ స్క్రిప్ట్ యూస్ చేసుకొని టు లాక్ ద పేలోడ్ అంటారు, కానీ మనం ఏం చెప్పాలంటే ఇంటర్వ్యూలో, సో ఎస్ వీ విల్ యూస్ ద గ్రూవీ స్క్రిప్ట్ టు లాక్ ద పేలోడ్, బట్ వీ విల్ నాట్ బి యూజింగ్ ఫర్ ఆల్ ద ఇంటర్ఫేసెస్. ప్రతి ఇంటర్ఫేస్ మేము యూజ్ చేయము, ఎందుకంటే యు ఆర్ స్టోరింగ్ ఫర్ ఆల్ ద ఇంటర్ఫేసెస్. ఎందుకంటే ఇఫ్ యూ స్టోర్ ఫర్ ఆల్ ద ఇంటర్ఫేసెస్ యు ఆర్ ఆక్యుపైయింగ్ ద మోర్ మెమరీ. ఏదైతే కాంప్లెక్స్ ఇంటర్ఫేస్ ఉంటుందో, ఏదైతే హై ప్రయారిటీ ఇంటర్ఫేసెస్ ఉంటుందో, ఎక్కడైతే సోర్స్ నుంచి డేటా ఒక్కసారి ప్రాసెస్ అయ్యాక డిలీట్ అయిపోతుందో, అలాంటి కేసెస్ లోనే మనం లాక్ చేసుకోవాలి పేలోడ్. ఓకే,
సో అన్నిటికీ గ్రూవీ స్క్రిప్ట్ పెట్టుకొని టు లాక్ ద పేలోడ్ ఇస్ నాట్ ఎ రికమెండెడ్ థింగ్. We will not recommend to anyone, and also we will not be using in our landscapes. Whereas your interface is high priority, your interface is complex, where sender can't able to resend the message in case of any failure. So you want to analyze the issues, then we'll go with the Groovy script. Click on plus. సో ఇక్కడ చూస్తే ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇది బై డిఫాల్ట్ గా నార్మల్ గా స్టాండర్డ్ అది ఇచ్చింది అనమాట, డ్రాఫ్ట్ మోడ్. సో ఇక్కడ చూస్తే బై డిఫాల్ట్ గా ఉన్న ప్యాకేజ్ ఇంపోర్ట్. సో కస్టమ్ డెవ్ డాట్ యూటిల్ డాట్ మెసేజ్, దిస్ ఈస్ ఎ ప్యాకేజ్ అనమాట. సో దిస్ ప్యాకేజ్ నార్మల్ ఏ స్క్రిప్ట్ రాసినా మనం దిస్ ప్యాకేజ్ ఈస్ కంపల్సరీ. సో మీరు స్క్రిప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో జస్ట్ గో టు ద చాట్ జీపీటీ అండ్ గివ్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, నాకు ఇలా డేటా వస్తుంది, ఆ డేటాని నేను స్టోర్ చేసుకోవాలి, యాజ్ అన్ అటాచ్మెంట్ కింద స్టోర్ చేసుకోవాలి. వాట్ ఐ నీడ్ టు డూ, ఇట్ విల్ గివ్ ద స్క్రిప్ట్. ఫర్ నౌ we will take this one. Okay, copy, go here and control A, control V. So ఇక్కడ చూస్తే we have custom dot dev dot util dot message, which means you are writing a Groovy script. All Groovy scripting most common గా ఉండే ప్యాకేజ్ ఇది. నెక్స్ట్ హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్ అని ఎందుకు ఉంది? బికాస్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎనీ ప్రాపర్టీస్, if you are calling any properties, if you are setting any properties, if you are setting any headers, or if you are calling any headers in your Groovy script, then you need to use java.util.hashmap. Okay, so next def message.process. సో ఇదేంటంటే ఫస్ట్ మనం ఒక మెసేజ్ డిఫైన్ చేస్తున్నాం అనమాట. ఓకే, స్టార్ట్ చేయ ప్రాసెస్ అని ఒక మెసేజ్ డిఫైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆ మెసేజ్ డెఫ్ బాడీ ఈక్వల్ టు మెసేజ్ డాట్ గెట్ బాడీ. సో ఈ ఫంక్షన్ ఏంటి అంటే, సో దీనికి వచ్చే స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్కి వచ్చే పేలోడ్, ఈ స్క్రిప్ట్కి వచ్చే ఇన్పుట్ పేలోడ్ని ఈ స్క్రిప్ట్లోకి కాల్ చేస్తుంది. ఏ ఫంక్షన్ యూజ్ చేసుకొని? మెసేజ్ డాట్ గెట్ బాడీ ఫంక్షన్ యూజ్ చేసుకొని డేటాని లోపలికి తెచ్చుకుంటుంది. తెచ్చుకున్న బాడీని ఒక బాడీ అనే పారామీటర్లో ఇది సెట్ చేసుకుంటుంది అనమాట. ఒక బాడీ అనే స్ట్రింగ్లో సెట్ చేసుకుంటుంది. సో దిస్ బాడీ వీ హ్యావ్ డిఫైన్డ్ యాజ్ అన్ స్ట్రింగ్ అనమాట, ఒక కంప్లీట్ స్ట్రింగ్గా డిఫైన్ చేసుకుంటుంది. సో మెసేజ్ లేదు అంటే నల్ అని చెప్తుంది. ఇఫ్ మెసేజ్ ఈస్ అవైలబుల్, ఇఫ్ కండిషన్, ఇఫ్ మెసేజ్ ఈస్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకే, ఇఫ్ మెసేజ్ ఈస్ నాట్ ఈక్వల్ టు, ఇది నాట్ ఈక్వల్ టు అనమాట, నాట్ ఈక్వల్ టు నల్, మనం ఏం చేస్తున్నాం? మెసేజ్ లాగ్ సెట్ స్ట్రింగ్ ప్రాపర్టీ. సో మనం ఇక్కడ బేసిక్గా ఒక ప్రాపర్టీని సెట్ చేస్తున్నాం. ఏం సెట్ చేస్తున్నాం? log1 అనే పేలోడ్ని మనం సెట్ చేస్తున్నాం అనమాట. సో బేసికలీ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, వచ్చే ఇన్పుట్ డేటాని ఒక స్క్రిప్ట్లోకి తీసుకొని ఈ డేటాని మనం అటాచ్ చేస్తున్నాం. ఎవరికి అటాచ్ చేస్తున్నాం? మన మెసేజ్ ప్రాసెసింగ్ అటాచ్ చేస్తున్నాం అనమాట. సో దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ స్క్రిప్ట్ వీ విల్ బి యూజింగ్. అందరు యూజ్ చేసే స్క్రిప్ట్ అనమాట, విచ్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎ స్టాండర్డ్ అని కూడా చెప్పొచ్చు. సో బేసిక్గా టు లాక్ ద పేలోడ్, ద ఫస్ట్ యూస్ కేసెస్ టు లాక్ ద ఇన్పుట్ పేలోడ్ ఆర్ అవుట్పుట్ పేలోడ్. ఎక్కడైనా మీకు ఓకే, ఈ ప్లేస్ దగ్గర నాకు ఏం పేలోడ్ వస్తుందో నేను లాక్ చేసుకోవాలి, ఈ స్టెప్ దగ్గర ఏం పేలోడ్ వెళ్తుందో నేను లాక్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఎక్కడెక్కడైతే మీకు పేలోడ్స్ కావాలో అక్కడ మీరు ఈ స్క్రిప్ట్ ని యూజ్ చేస్తారు. సో దట్ ఇట్ విల్ క్యాప్చర్ ద పేలోడ్ కమింగ్ టు దిస్ పర్టికులర్ స్టెప్ and it will attach this attachment as in the monitoring section. Let us see this one. Apply. Okay, close it, save this one and deploy this one. సో నేను ఇప్పుడు ట్రేస్ ఏం టర్న్ ఆన్ చేయలేదు, ఐఎమ్ నాట్ టర్నింగ్ ఆన్ ద ట్రేస్. సో ఇది మిడ్ నైట్ 1కో 2కో మనకు ఒక డేటా వెళ్తుంది, కానీ ఏం డేటా వస్తుందో మనకు తెలియాలి. ఇఫ్ యూ గో టు ద మానిటరింగ్ పేజ్, యూ నీడ్ టు సీ వాట్ ఈస్ డేటా కమింగ్ ఫర్ దిస్ ఐఫ్లో. ఫర్ ఎవ్రీ 10 minutes మనం నిద్ర లేచి ఇంటర్ఫేస్ ట్రేస్ టర్న్ ఆన్ చేసి ఏం డేటా వస్తుందో మనం చూడలేం కదా. సో అలాంటి కేసెస్లో ఇఫ్ యూ ఫీల్ ఓకే దిస్ డేటా ఇస్ వెరీ ఇంపార్టెంట్, దిస్ డేటా వీ షుడ్ బి యూజింగ్, అలాంటి కేసెస్లో మనం విల్ బి యూజింగ్ Groovy script అనమాట. So go to here and go to your Postman, take your endpoint, go to, now trigger the data. Okay, it is successfully వెళ్ళిపోయింది, వచ్చిన డేటా వచ్చినట్టు వెళ్ళిపోయింది. బట్ వాట్ ఈస్ ది స్క్రిప్ట్? సో ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుంది? ఇఫ్ ఐ గో టు దిస్ ఇంటర్ఫేస్, కంప్లీట్ అయిపోయింది 9:27. వేర్ ఇస్ అవర్ స్క్రిప్ట్? వాట్ ఈస్ అవర్ ఐఫ్లో? Interface.
Let me duplicate. Let me take the endpoint. Deploy చేస్తున్నా 1033. Let me deploy it again. Okay. Go to manage integration content. Let us click the flow endpoint. ఓకే, ఇది చూసి మనకి మెసేజెస్ ఎందుకు రాలేదో చెప్పండి. లాగ్ లెవెల్ లాగ్ లో ఎర్రర్ ఉంది లాగ్ సార్. లెవెల్. కెప్ట్ యాస్ అన్ ఎర్రర్ కాబట్టి అది ఎర్రర్ ఉంటేనే లాక్ చేసుకుంటుంది అనమాట. లెట్ us go to the info. So trigger the data. Go to the message processing. కంప్లీట్ అయింది. సో యూ హ్యావ్ కంప్లీటెడ్ స్టేటస్. మనం ఎక్కడ ట్రేస్ ఆన్ చేయలేదు, మనం ఎక్కడ ఏం చేయలేదు, వచ్చిన డేటా వచ్చినట్టు పంపించాము. కానీ ఈ స్టెప్ వరకు ఏం డేటా వస్తుంటే ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ విల్ బి ద ఇన్పుట్ పేలోడ్ కదా. సో ఈ డేటాని మనం స్టోర్ చేసుకోవాలని చెప్పాం. సో ఐఎమ్ యూజింగ్ గ్రూవీ స్క్రిప్ట్ హియర్. ఇఫ్ యూ గో టు ద మానిటరింగ్ అండ్ యూ విల్ సీ హియర్ ఏ పేలోడ్ అటాచ్మెంట్స్ అవుతుంది. ఇక్కడ అటాచ్మెంట్ ఒకటి ఉంది. సో హౌ మెనీ అటాచ్మెంట్స్ వీ హ్యావ్ వన్ అటాచ్మెంట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఇన్పుట్ పేలోడ్. సో ఇక్కడ నుంచి మీరు అటాచ్మెంట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. టుమారో ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ, ఓకే నేను ఒక 30 days బ్యాక్ మీకు ఒక ఇంటర్ఫేస్ కి డేటా పంపించాను, ఆ డేటా మాకు రాలేదు, అసలు మీ దగ్గరికి ఏమొచ్చింది, మీ దగ్గర నుంచి మాకు రాంగ్ డేటా వచ్చింది అని చెప్తారు. కానీ మనం పంపించింది కరెక్టే, వాళ్ళకి రాంగ్ వచ్చిందంట. అప్పుడు ఏం చేస్తాం, మనం ఈ పేలోడ్ ని డౌన్లోడ్ చేసుకొని సిమ్యులేట్ చేసుకుంటాం అసలు ఏం వెళ్తుంది. సో అప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వచ్చిన డేటా ఇది, మాకు వచ్చిన డేటా ప్రకారం మేము మ్యానిపులేట్ చేసి యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మేము పంపించాం అని చెప్తాం అనమాట. సో ఇలా మనం పేలోడ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, పేలోడ్ ని స్టోర్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ వన్ ఆప్షన్ కాల్డ్ గ్రూవీ స్క్రిప్ట్. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. దీనికి తప్ప ఇంకో ఏ ఆప్షన్ లేదనమాట. మోస్ట్ కామన్ గా అందరు యూజ్ చేసే స్క్రిప్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ అండ్ టు లాక్ ద పేలోడ్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తుంది, ప్రతిసారి వచ్చే ప్రతి మెసేజ్ లాక్ చేస్తుంది. సో ప్రతి మెసేజ్ లాక్ చేస్తుంది. అలా కాకుండా ఓకే ఐ వాంట్ టు స్టోర్ ఓన్లీ ద ఫెయిల్డ్ మెసేజ్ లాక్స్ వరకే స్టోర్ చేసుకోవాలి. అలాంటి కేసెస్ లో ఏం చేస్తాం, సో ఇక్కడ చూస్తే ఈ సైట్కి వెళ్ళండి, ఎగ్జాంపుల్స్ విత్ బేసిక్ ఎగ్జాంపుల్స్ గ్రూవీ స్క్రిప్ట్ అని. ఈ సైట్కి వెళ్తే యూ విల్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్. సో ఇక్కడికి వెళ్తే టు రికార్డ్ ద లాగ్స్ ఆర్ క్యాప్చర్ ద ఇన్కమింగ్ పేలోడ్ ఓన్లీ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఎక్సెప్షన్. ఓన్లీ ఎక్సెప్షన్ ఉంటేనే లాక్ చేయాలి పేలోడ్ అని చెప్పారు. సో ఆల్రెడీ మీకు చెప్పాయి, ఇఫ్ యూ హ్యాండిల్ ఎనీథింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్సెప్షన్ ఉంటే మెయిల్ పంపాలి, ఎక్సెప్షన్ ఉంటే లాగ్ అవ్వాలి, ఎక్సెప్షన్ ఉంటే స్ప్లిట్ అవ్వాలి, ఎక్సెప్షన్ ఉంటే దట్ మీన్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ టు హ్యాండిల్ ఫ్రమ్ సిపిఎస్ సైడ్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్సెప్షన్. సో ఎక్సెప్షన్ ఉన్నప్పుడు ఏమన్నా హ్యాండిల్ చేయాలంటే వాట్ ఈస్ ద స్టెప్? Exceptions of process. Exactly. So if you want to handle anything in case of error, everything will be handled from this box. ఇక్కడ మీరు పెట్టినంత మాత్రం అది హ్యాండిల్ అవ్వదు. సో ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్, ఇఫ్ యూ వాంట్ టు హ్యాండిల్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు సెండ్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు మ్యానిపులేట్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు స్ప్లిట్ సంథింగ్, ఆల్వేస్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ is the function you need to call. So let me call script here. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే ఎక్సెప్షన్ ని అటాచ్ చేస్తుంది అనమాట. బేసిక్ గా ఎక్సెప్షన్ వచ్చినప్పుడు అటాచ్ చేస్తుంది. సో కాపీ క్లోజ్, లెట్ మీ save this one. The data. Logs completed. If you see ఎక్సెప్షన్ అనేది కూడా ట్రిగర్ అయింది అనమాట. ఎక్సెప్షన్ అనే పేలోడ్ కూడా లాగ్ అయింది. యూ డౌన్లోడ్ దిస్ వన్. ఇక్కడ యూ కెన్ సీ
వాట్ ఈస్ ద ఎర్రర్? ఇలా మనకి ఎర్రర్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, లేదంటే పేలోడ్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ప్రతి పేలోడ్ అవసరం లేదు, ఇదే పేలోడ్ మీరు ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. ప్రతిదీ ఇక్కడ కాల్ చేస్తుంది అనమాట. ప్రతిదీ యూ కెన్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ ఎవ్రీథింగ్, యూ కెన్ స్టోర్ ద పేలోడ్ వేర్ ఎవర్ ఇట్ ఫెయిల్డ్. అంటే ఎక్కడ ఫెయిల్ అయితే, ఎప్పుడు ఫెయిల్ అయితే ఆ పేలోడ్నే మీరు అటాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నాకు ఎర్రర్ ఉంది, ఈవెన్ దో మై ఇంటర్ఫేస్ ఇస్ ఎన్ ఎర్రర్, మై స్టేటస్ ఈస్ కంప్లీటెడ్. వై? ఎర్రర్ అండ్ ఈవెంట్ యూస్ చేసి Exactly. So you need to, by default గా మనం ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ యూజ్ చేసినప్పుడు యూ విల్ బి హ్యావింగ్ ఎండ్ ఈవెంట్. యూ నీడ్ టు రీప్లేస్ విత్ ద ఎర్రర్ ఎండ్ ఈవెంట్. సో అప్పుడు అది యాక్చువల్గా ఎర్రర్ అయితే ఎర్రర్ లో ఉంటుంది, సక్సెస్ అయితే సక్సెస్ లో ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. సో ఇలాంటి ట్రికీ క్వశ్చన్స్ అడుగుతారు. నేను మెసేజ్ పంపిస్తున్నా, మీరు లాక్స్ చూడట్లేదు, సో వాట్ వుడ్ బి ద ఇష్యూ అని. సో ఇలా మనం గ్రూవీ స్క్రిప్ట్ యూజ్ చేసుకొని టు లాగ్ ద పేలోడ్ వీ విల్ బి యూజింగ్ గ్రూవీ స్క్రిప్ట్స్. ఓకే, సో నాట్ ఓన్లీ ద లాగింగ్ ద పేలోడ్. సో నెక్స్ట్ యూజ్ కేస్ ఏంటి అంటే, సో టు డిలే ద ఐఫ్లో, టు స్లీప్ ద ఇంటర్ఫేస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 100 రికార్డ్స్ వస్తున్నాయి, లేదంటే ఒక 50 రికార్డ్స్ వస్తున్నాయి. ఒకేసారి మనం పంపిస్తున్నాం, ప్యారల్ ప్రాసెసింగ్ ఏమి యూజ్ చేయట్లేదు, 1 by 1 మనం స్ప్లిట్ చేస్తున్నాం, 1 by 1 పంపిస్తున్నాం. కానీ 1 by 1 పంపించినప్పుడు ఏమవుతుంది అంటే, సో ఈవెన్ దట్ ఆల్సో కాంట్ ఏబుల్ టు హ్యాండిల్ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్ సిస్టమ్. దట్స్ నాట్ అవర్ ఇష్యూ, బేసిక్ ఇది మన ఇష్యూ కాదు. కానీ 1 by 1 పంపించేటప్పుడు సో మీరు వెంటనే పంపించేస్తున్నారు, అట్లీస్ట్ నాకు 2-3 సెకండ్స్ గ్యాప్ కావాలి రికార్డ్ టు రికార్డ్ అని చెప్పారు. సో అలాంటి కేసెస్ లో మనం ఏం చేయాలి అంటే, మనం స్క్రిప్ట్ యూజ్ చేస్తాం అనమాట. ఏం స్క్రిప్ట్ యూజ్ చేస్తాం? వి విల్ బి యూజింగ్ వన్ స్క్రిప్ట్ టు స్లీప్ ద ఇంటర్ఫేస్. ఓకే, దిస్ ఈస్ ద వన్. ఇక్కడ ఏం చేస్తున్నాం? అగైన్ సేమ్ ప్యాకేజ్, util డాట్ మెసేజ్ హ్యాష్ మ్యాప్. ఇక్కడ డెఫ్ మెసేజ్ ప్రాసెస్ డేటా, ఆల్వేస్ ఇట్ విల్ స్టార్ట్ విత్ ద డెఫ్ మెసేజ్ ప్రాసెస్ డేటా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? బాడీ తెచ్చుకుంటున్నాం, డెఫ్ బాడీ ఈక్వల్ టు మెసేజ్ డాట్ గెట్ బాడీ. సో ఇక్కడ చూస్తే స్లీప్ అంటే స్లీప్ ఇక్కడ మిల్లీ సెకండ్స్ అనమాట. 5000 మిల్లీ సెకండ్స్ ఈస్ నథింగ్ బట్ 5 seconds. సో స్లీప్ చేస్తున్నాం. బేసిక్ గా స్లీప్ అంటే ఎక్కడి వరకు స్లీప్ చేస్తుంది అనమాట ఇంటర్ఫేస్, అంతవరకు వెయిట్ చేస్తుంది. ఎంతవరకు వెయిట్ చేస్తుంది? ఇట్ విల్ వెయిట్ ఫర్ 5000 మిల్లీ సెకండ్స్. దెన్ తర్వాత మళ్ళీ ఏదైతే గెట్ చేసుకున్నామో అదే బాడీని మళ్ళీ సెట్ చేసుకొని రిటర్న్ చేస్తున్నాం అనమాట, గెట్ బాడీ ఆర్ రిటర్న్ బాడీ. సో ఇలా యూజ్ చేసినప్పుడు దిస్ ఈస్ నాట్ అగైన్ రికమెండెడ్. మనం ఎప్పుడు ఇంటర్ఫేస్ ని స్లీప్ చేయకూడదు, ఎందుకంటే మీరు ప్రాసెసింగ్ టైం ని ఇంక్రీజ్ చేస్తున్నారు అక్కడ, కానీ మనకి ఇంకో ఆప్షన్ లేదు, రిసీవర్ హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. అది ఈ ఫెయిల్యూర్స్ కన్నా ఒక 5 seconds డిలే అవ్వడంలో పెద్ద ప్రాబ్లమే లేదు, కాబట్టి we have started using sleep interface. This is one of the real time issue. Even I use it in my interface where I have kept the sleep for 5 seconds to process the backend message. So again, ఇక్కడ ఫస్ట్ థింగ్ స్లీప్ అనేది రికమెండెడ్ కాదు, స్టిల్ వీఆర్ యూజింగ్. దెన్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా మెసేజ్ డాట్ గెట్ బాడీ అనే ఫంక్షన్ మీరు యూజ్ చేస్తే దాని అర్థం ఏంటంటే, ఉన్న డేటా అంతా ఈ స్క్రిప్ట్ లోకి తీసుకొస్తుంది. ఒక ఇంటర్ఫేస్ స్లీప్ చేయడానికి, ఒక ఇంటర్ఫేస్ ఈ స్టెప్ దగ్గర 5 seconds వెయిట్ చేయడానికి డేటా అంతా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఆల్వేస్ ఓకే, ఆ డేటా మీరు అక్కడ అవసరం లేదు, ఇన్పుట్ డేటా మీకు ఎక్కడ అవసరం లేదు. లెట్స్ సే మీరు ఒక ప్రాపర్టీని స్టోర్ చేసుకున్నారు, ఆ ప్రాపర్టీని స్క్రిప్ట్ యూజ్ చేసుకొని మ్యానిపులేట్ చేయాలి, ప్రాపర్టీని కాల్ చేయాలి, కానీ డేటా అంతా కాల్ చేయకూడదు అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రికమెండెడ్ థింగ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్. సో ఈ స్క్రిప్ట్ లో రాంగ్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ స్లీప్, బట్ వీ డోంట్ హ్యావ్ అదర్ ఆప్షన్, స్లీప్ చేయాల్సిందే. నెక్స్ట్ బాడీని గెట్ చేసుకుంటాం, మెసేజ్ డాట్ గెట్ బాడీ అంటే దీనికి ముందున్న పేలోడ్ అంతా, ఇఫ్ ఇట్ ఈస్ హ్యూజ్ పేలోడ్ ఇట్ విల్ ఆక్యుపై ద మోర్ మెమరీ. స్మాల్ పేలోడ్ అయితే అనుకోవచ్చు, ఇఫ్ ఇట్ ఈస్ హ్యూజ్ పేలోడ్ యూ విల్ ఆక్యుపై ద మోర్ మెమరీ. దానివల్ల ఇష్యూ క్రియేట్ అవ్వచ్చు, దానివల్ల అదర్ ఇంటర్ఫేసెస్ ఇంపాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైనా మనం గెట్ బాడీ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఆ బాడీ మనకు వచ్చే పేలోడ్ ఈ స్క్రిప్ట్ లో యూజ్ అవుతుందా, ఈ స్క్రిప్ట్ లో మనం ఆ డేటాతో మ్యానిపులేట్ చేస్తున్నామా, డేటాతో మ్యానిపులేట్ చేయకపోతే ఆ స్క్రిప్ట్ గెట్ బాడీ ఫంక్షన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ గెట్ బాడీ ఫంక్షన్ యూజ్ చేసాం, మనం స్లీప్ చేస్తున్నాం ఇంటర్ఫేస్ 5 seconds వరకు. సో ఆ బాడీతో మనకి ఏ యూజ్ లేదు, మనం ఏం డేటాని కన్వర్ట్ చేయట్లేదు, వీఆర్ యూజింగ్ సింపుల్ గా స్లీప్ చేస్తున్నాం అనమాట. సో అలాంటి కేసెస్ లో గెట్ బాడీ ఫంక్షన్ అనేది మనం యూజ్ చేయకూడదు అనమాట.
సో అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే యూ కెన్ యూజ్ సింపుల్గా స్లీప్ ఫంక్షన్. సో అది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దిస్ వన్. అగైన్ ప్యాకేజెస్, డెఫ్ మై ప్రాసెస్ డేటా, దెన్ థ్రెడ్ డాట్ స్లీప్. ఆ స్లీప్ని ఆ థ్రెడ్ని ఆ పర్టికులర్ వర్కర్ నోడ్ని మనం 1 minute వరకు స్లీప్ చేస్తున్నాం అనమాట. సో లేదు నాకు 2 minutes కావాలి, 3 minutes కావాలి, 30 seconds కావాలి, 5 seconds కావాలి అన్నప్పుడు దీన్ని మీకు తెలియదు ఎక్కడ మ్యానిపులేట్ చేయాలో, ఎలా మోడిఫైలో చేయాలో తెలియదు. టేక్ ద సేమ్ స్క్రిప్ట్, గో టు ChatGPT. ఓకే, నా బ్లాక్ అయింది. Copilot. Copilot. కింద టర్న్ ఆఫ్ చేస్తాను మై VPN. I am using this script in SAP CPI to sleep the interface for 1 minute. Now I want to change for 10 seconds. Okay, so స్మార్ట్ వర్క్ అనమాట. సో ప్రతిదీ మీరు కూర్చొని నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఉన్న రిసోర్స్ ని యూజ్ చేసుకోండి. సో అప్డేటెడ్ స్క్రిప్ట్ ఇచ్చింది, ఇక్కడ ఏం చెప్పింది, సో ఆల్రెడీ అదే ఆటోమేటిక్ అదే చేంజ్ చేసి మనకి ఇచ్చింది. లెటెస్ యూస్ దిస్ వన్ అండ్ లెటెస్ సీ ఇఫ్ ఇట్ ఈస్ బీయింగ్ వర్కింగ్ ఆర్ నాట్. సో గో టు ప్లస్ అగైన్. I did it. Apply to most of the scripts. For example, ఇక్కడ మనం ప్రాపర్టీస్ ఎక్కడ యూజ్ చేయట్లేదు. సో నేను ఏం చెప్పాను, హ్యాష్ మ్యాప్ బేసిక్గా మనం ప్రాపర్టీస్ కానీ హెడర్స్ కానీ కీ వాల్యూ పేర్స్ కానీ కాల్ చేసేటప్పుడు మనం హ్యాష్ మ్యాప్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం వార్నింగ్ ఇస్తుంది, వీ కెన్ ఇగ్నోర్ ద వార్నింగ్. సేమ్ మన సిపిఎల్ ఎలా అయితే ఇగ్నోర్ చేస్తున్నామో వీ కెన్ ఇగ్నోర్ ద వార్నింగ్. కానీ మనకు ఒక అప్డేట్ ఉందన్నమాట గ్రూవీ స్క్రిప్ట్ నుంచి. వీ హ్యావ్ ఎ లేటెస్ట్ అప్డేట్, మరి లేటెస్ట్గా కాదు కానీ ప్రీవియస్ అప్పుడు రిలీజ్ అయింది. ఇక్కడ డైరెక్ట్గా మీకు ఫిక్స్ ఆప్షన్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఇన్ యువర్ ఇంటర్ఫేస్, ఇఫ్ ఇట్ ఈస్ అబ్జర్వ్ ఎనీ ఇష్యూస్ కానీ ఆటోమేటిక్గా ఇదే ఫిక్స్ చేసుకుంటుంది అనమాట. ఓకే, డూ యూ వాంట్ ఫిక్స్ ఆల్ అకరెన్సెస్ ఆఫ్ ద ఇన్కంపాటబిలిటీ. సో మీరు కంపాటబుల్ కాకుండా వేరే సంథింగ్ ఏదో యూజ్ చేస్తున్నారు, దట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్. సో ఫిక్స్ చేయమంటారని ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఫిక్స్ ఆప్షన్ ఉంటుంది. ఇఫ్ యూ ట్రై టు ఫిక్స్ ఇట్, ఆటోమేటిక్గా ఇక్కడ హ్యాష్ మ్యాప్ ఎగిరిపోయింది, ఎందుకంటే మనకి హ్యాష్ మ్యాప్ అవసరం లేదు. వీఆర్ నాట్ కాలింగ్ ఎనీ ప్రాపర్టీస్ హియర్. ఒక ప్రాపర్టీ వాల్యూనో లేదంటే ఒక వాల్యూని ప్రాపర్టీగానో మనం ఏం సెట్ చేయట్లేదు ఇక్కడ. సో మనం జస్ట్ ఒక ఇంటర్ఫేస్ ని స్లీప్ చేస్తున్నాం అనమాట ఒక 10 seconds వరకు. దానికి ఏ ప్రాపర్టీ కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఏ బాడీని కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఏ హ్యాష్ మ్యాప్ మనకు అవసరం లేదు. సో అప్లై, క్లోజ్. లెట్ మీ కరెక్ట్ ద 587. లెట్ మీ పుట్ 1 more 0. సేవ్ దిస్ వన్. నార్మల్గా ఈ ప్రాసెసింగ్ మిల్లీ సెకండ్స్ లో జరిగిపోవాలి, లెస్ దెన్ 1 second లో మన మెసేజ్ అనేది మెయిల్ అడాప్టర్కి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు మనం ఏం పెట్టాము, ఒక గ్రూవీ స్క్రిప్ట్ యూజ్ చేసుకొని 10 seconds డిలేతో పంపు రిసీవర్ అని చెప్తున్నాం. సో లెటర్స్
వెయిట్, లెట్ మీ గో టు ద ప్రాసెసింగ్. సో ఇక్కడ చూస్తే ప్రాసెసింగ్లో ఉంది. సో నార్మల్గా మనం ఫెయిల్డ్ చూస్తాం, కంప్లీటెడ్ చూస్తాం. సో ఎప్పుడైతే మెసేజ్ అనేది ఒకటి ప్రాసెసింగ్లో ఉంటుందో, ఒక మెసేజ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో, ద స్టేటస్ విల్ బి ఇన్ ద ప్రాసెసింగ్. ఇప్పుడు ఎందుకు ఇది ప్రాసెసింగ్లో ఉంది? బికాస్ ఆ మెసేజ్ వచ్చి గ్రూవీ స్క్రిప్ట్ దగ్గర వెయిట్ చేస్తుంది. సో వెయిటింగ్ ఇస్ నథింగ్ బట్ ఆ ప్రాసెస్లో ఉంది కాబట్టి స్టేట్ అనేది ప్రాసెసింగ్లో ఉంటుంది. ఇఫ్ యూ ట్రై టు రీఫ్రెష్, సో ఇక్కడ చూస్తే ఇందాక మెసేజ్ 1 సెకండ్ లో కంప్లీట్ అయింది, ఇందాక మెసేజ్ 1 సెకండ్ లో కంప్లీట్ అయింది, కానీ ఇప్పుడు 10 సెకండ్స్ 776 మిల్లీ సెకండ్స్ తీసుకుంది. నార్మల్గా ఇది కంప్లీట్ అవ్వాల్సిన టైం ఇది, కానీ మనం డిలే యాడ్ చేయడం వల్ల ఇంకో 10 సెకండ్స్ వెయిట్ చేసి 10 సెకండ్స్ తర్వాత రిసీవర్కి పంపింది. ఎలాంటి కేసెస్లో ఇలా వెళ్తాం? సో ఇఫ్ యూఆర్ సెండింగ్ ద మల్టిపుల్ మెసేజ్ టు ద రిసీవర్, వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఇఫ్ యూ వాంట్ ఇంప్లిమెంట్ సమ్ టెంపరీ సొల్యూషన్, సో దెన్ విల్ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్. పర్మనెంట్ సొల్యూషన్ ఏమవుతుంది? దే షుడ్ హ్యాండిల్ ఇట్. అది మన మిస్టేక్ కాదు కదా. మనం యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సిపిఐ డెవలపర్, యాజ్ పార్ట్ ఆఫ్ ఏ మిడిల్ వేర్ టూల్, వి విల్ సెండ్ ద డేటా వాట్ వీఆర్ గెటింగ్. సోర్స్ ఎలా పంపిస్తాం, మనం అలా పంపిస్తాం. సో సోర్స్ పంపించినప్పుడు మీరు పంపకూడదు, మీరు హోల్డ్ చేయండి అంటే దట్స్ నాట్ ఎన్ వ్యాలిడ్ రిక్వెస్ట్. కానీ టెంపరీగా బిజినెస్ ఇంపాక్ట్ అవ్వకుండా వీ విల్ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ కేస్, టు చెక్ JSON data exists or not. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో, కొన్ని కేసెస్లో ఏంటంటే మనకి JSON డేటా వస్తుంది. సో మీరు గెట్ కాల్స్లో కానీ, సో సోర్స్ నుంచి వచ్చినప్పుడు కానీ JSON డేటా వస్తుంది. సో ఒక JSON డేటాని మీరు కన్వర్ట్ చేసి మ్యానిపులేట్ చేయాలి అంటే యూ విల్ యూస్ ద కన్వర్టర్. కానీ కొన్ని కేసెస్లో ఏంటంటే ఎంప్టీ JSON వస్తుంది. ఎంప్టీ JSON అంటే నథింగ్ బట్ ఇలా వస్తుంది అనమాట. JSON డేటా ఉంటే, సో యూ విల్ హ్యావ్ సంథింగ్ data and it will close with the brackets. ఓకే, ఇది వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఒక మ్యాపింగే చేయాలి, ఒక కన్వర్టరే వర్క్ అవ్వాలి, ఒక స్ప్లిట్టరే వర్క్ అవ్వాలి. ఏం చేస్తాం? ఈ రెండింటిని మనం యాజ్ ఇట్ ఈస్ మనం JSON టు CSV ఆర్ XML పంపించి మనం కన్వర్ట్ చేసి మనం మ్యానిపులేట్ చేస్తాం. కానీ ఈ డేటాని మనం కన్వర్ట్ చేసినప్పుడు యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. మన ఐఫ్లో అనేది ఫెయిల్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రౌటింగ్ కండిషన్ పెట్టుకోవాలి. ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, సో యూ నీడ్ టు డూ ఏ గెట్ కాల్, and you will get data in form of JSON, and you need to convert and split and filter something, whatever it is. సో ఫస్ట్ మనం ఒక ఇంటర్ఫేస్ స్టార్ట్ అవుతుంది టైమర్తో, ఒక గెట్ కాల్ ఉంది, రిక్వెస్ట్ రిప్లై నుంచి ఒక గెట్ కాల్ చేసుకుంటున్నాం. రెస్పాన్స్ JSON లో వస్తుంది, HTTP అడాప్టర్ యూస్ చేసుకొని మనకు JSON లో వస్తుంది. సో దీన్ని మనం మ్యానిపులేట్ చేయాలి అంటే యూనిట్ టు కన్వర్ట్ ఇంటూ XML ఆర్ ఎల్స్ యూనిట్ టు కన్వర్ట్ అండ్ యూనిట్ టు స్ప్లిట్. ఏదైనా మనం కన్వర్ట్ చేయాల్సిందే. సో కానీ ఇక్కడ వచ్చేది మీకు ఎంటీ పేలోడ్ మీరు కన్వర్ట్ చేసినప్పుడు మీ ఐఫ్లో అనేది ఫెయిల్ అవుతుంది. అన్నెసరీగా మన ఇంటర్ఫేస్ మనమే ఎర్రర్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏమన్నాం మనం? వీ నీడ్ టు ఇంప్లిమెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ బెస్ట్ ప్రాక్టీస్, వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఏ సొల్యూషన్. ఏం ఇంప్లిమెంట్ చేయాలి? వీ నీడ్ టు చెక్ ఇఫ్ డేటా ఎగ్జిస్ట్ ఆర్ నాట్ ఫస్ట్. ఇఫ్ డేటా ఎగ్జిస్ట్ ఆర్ నాట్, సో బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిన డేటాలో అసలు JSON డేటా ప్రాపర్ డేటా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఉంటే ఫర్దర్గా పంపాలి, లేదు అంటే స్టాప్ చేయాలి ప్రాసెస్. సో ఇలా కండిషన్ బేస్ చేసుకొని ఒక నెక్స్ట్ రిసీవర్స్ పంపాలంటే వాట్ ఈస్ ద స్టెప్ వీ నీడ్ టు యూస్? Router. విల్ బి యూజింగ్ రౌటర్. సో కానీ ఒక JSON ని మనం వ్యాలిడేట్ చేయాలి అన్నా, ఒక JSON ని స్ప్లిట్ చేయాలన్నా నో ప్యాలెట్ ఫంక్షన్ విల్ బి అవైలబుల్. ఏ ప్యాలెట్ ఫంక్షన్ మనకు లేదనమాట. ఎందుకంటే ఎవ్రీ ప్యాలెట్ ఫంక్షన్ విల్ వర్క్ విత్ XML, నాట్ విత్ ద JSON. ఇలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తాం? వి విల్ గో విత్ ద గ్రూవీ స్క్రిప్ట్. ఒక గ్రూవీ స్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం చెక్ చేసుకుంటాం. లెట్స్ సే ఇదే ఇంటర్ఫేస్ ఉంది. సో ఇప్పుడు నేను ఈమెయిల్కి పంపాలి. సో సోర్స్ నుంచి నాకు ఒక డేటా వస్తుంది. లెట్ మీ టేక్ ఏ సింపుల్, ఓకే, నాకు సోర్స్ నుంచి ఈ డేటా వస్తుంది. కొన్ని కేసెస్లో ఏమవుతుంది? ఇలా వస్తుంది. సో దిస్ ఈజ్ అన్ వ్యాలిడ్ JSON, దిస్ ఈజ్ అన్ ఎంటీ JSON. వాళ్ళకి ఎంటీ పంపిస్తున్నారంటే అక్కడ ఏ ఎంప్లాయీస్ జాయిన్ అవ్వలేదు, ఏ ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్ అవ్వలేదు, ఏ ఎంప్లాయీస్ కొత్తగా టర్మినేట్ అవ్వలేదు, ఏ ఎంప్లాయీస్ కొత్తగా రిజైన్ అవ్వలేదు. కాబట్టి జాబ్ రన్ అయినప్పుడు ఏ ఎంప్లాయీస్ లేరని ఎంటీ పేలోడ్ వస్తుంది, విచ్ ఈజ్ ఏ వ్యాలిడ్ వన్. కానీ ఈ ఎంటీ వచ్చినప్పుడు మన ఇంటర్ఫేస్ కూడా సేమ్ హ్యాండిల్ చేయాలి.
ఎంప్లాయీస్ ఉంటే ఒకలా హ్యాండిల్ చేయాలి, ఎంప్లాయీస్ లేదు అంటే ఒకలా హ్యాండిల్ చేయాలి. సో మనం ఏం చేస్తాం, యాజ్ ఇట్ ఈస్ ఇది మనం కన్వర్ట్ చేస్తే XML లో కన్వర్ట్ అవుతుంది, రిసీవర్కి వెళ్ళిపోతుంది. ఇది కన్వర్ట్ చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా డేటా లేదని ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అంటే మన ఇంటర్ఫేస్ లో ఒక వ్యాలిడ్ డేటా వచ్చినప్పుడు దిస్ ఈస్ ఆల్సో వ్యాలిడ్ కేస్, దిస్ ఈస్ నాట్ ఇన్వాలిడ్ కేస్, దిస్ ఈస్ ఆల్సో వ్యాలిడ్. ఎందుకంటే సోర్స్ దగ్గర నుంచి ఏ ఎంప్లాయీస్ లేరు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్, మన ఇంటర్ఫేస్ ఫెయిల్ అవుతుంది. అన్నెసరీగా మన సపోర్ట్ టీంకి ఎక్కువ వర్క్ పడుతుంది, ఎక్కువ వర్క్ లోడ్ పడుతుంది. వాళ్ళు అనలైజ్ చేయాలి, రిపోర్ట్ చేయాలి, టికెట్స్ క్రియేట్ అవుతాయి, టికెట్స్ క్లోజ్ చేయాలి, చాలా వర్క్ పడుతుంది. సో మన ఇంటర్ఫేస్ అలాంటి కేసెస్ లో ఏం చేయాలి అంటే, సో ఎవరు చెప్పరు ఇలా మీరే హ్యాండిల్ చేయాలని. సో వెన్ ఎవర్ దేర్ ఈస్ సంథింగ్ డేటా కమ్మింగ్ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్, డేటా రాలేదు అంటే డేటా పంపం కూడా అప్పుడప్పుడు మేము పంపం అని కూడా చెప్తారు. అలాంటి కేసెస్ లో మనం కండిషన్ బేస్ చేసుకొని డేటా ఉంటే ఫర్దర్ స్టెప్ కి, డేటా లేదు అంటే అక్కడితో స్టాప్ చేసేస్తాం అన్నమాట. బేసిక్ గా ఇక్కడ నుంచి మనం రౌటర్ తీసుకొని డేటా ఉంటే మెయిల్ స్టెప్ కి, డేటా లేదు అంటే నెక్స్ట్ స్టెప్ కి పంపిస్తాం, ఎండ్ మెసేజ్ కి. ఇంకో ఎండ్ మెసేజ్ పెట్టుకొని ఇక్కడ మనం టర్మినేట్ చేసుకుంటాం డేటా అనేది. కానీ ఈ బ్రాంచ్ కి వెళ్ళాలా లేదా అని ఎలా తెలుస్తుంది? సో మనకు వచ్చేదేమో జేసన్ అర్థం చేసుకోవటం ఏ ఎక్స్పాత్ ఇవ్వలేం. అలా అని మనం నాన్ ఎక్స్ప్రెషన్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఏది ఇవ్వలేం, ఎందుకంటే దిస్ ఈస్ అ జేసన్, నీకు ఏ ఎక్స్పాత్ అర్థం కాదు. సో అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తామంటే యూ విల్ గో విత్ ద గ్రూవీ స్క్రిప్ట్. అసలు డేటా ఎగ్జిస్టా లేదా అని ఒక గ్రూవీ స్క్రిప్ట్ యూజ్ చేస్తాం అనమాట. సో దట్ గ్రూవీ స్క్రిప్ట్ ఈస్ నథింగ్ బట్ go here to check the, which is this one. సో ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుంది, మళ్ళీ అగైన్ సేమ్ ప్యాకేజ్, ప్రతి దానికి సేమ్ ప్యాకేజ్ ఉంటుంది అన్నాను. కానీ ఇప్పుడు మనకి ఇన్పుట్ ఏమొస్తుంది, జేసన్ వస్తుంది కాబట్టి జేసన్ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో జేసన్ సర్క్యులర్ అంటారు దీన్ని. సో దీన్ని జేసన్ సర్క్యులర్ అంటారు. సో ఇప్పటి వరకు మీకు ఏమేమి ప్యాకేజెస్ తెలుసు? సో ఒకటి యూటిల్ డాట్ మెసేజ్, ఇంకోటి హ్యాష్ మ్యాప్, ఇంకోటి జేసన్ డాట్ సర్క్యులర్. సో ఇక్కడ ఏం చేస్తుంది, అగైన్ సేమ్ ప్రాసెస్, డెఫ్ మెసేజ్ ప్రాసెస్, డైరెక్ట్ మెసేజ్. సో మెసేజ్ అని స్టార్ట్ చేస్తుంది. అగైన్ డెఫ్ మెసేజ్ ఈక్వల్ టు మెసేజ్ డాట్ గెట్ బాడీ. సో ఆ పర్టికులర్ స్టెప్ కి వచ్చే డేటా తీసుకుంటుంది. ఏం డేటా తీసుకుంటుంది? జేసన్ తీసుకుంటుంది. కాబట్టి అది జేసన్ కాబట్టి దానికి మనకి చెప్తాం, ఓకే మనకు వచ్చేది జేసన్ అని. సో ఇఫ్ ఒక డిఫైన్ చేసుకున్నాం, జేసన్ రెస్పాన్స్ ఈక్వల్ టు సర్క్యులర్ పాస్ టెక్స్ట్ అని, అంటే వచ్చే ఇన్పుట్ జేసన్ అని మనం దేనికి ఒక వేరియబుల్ ని డిఫైన్ చేసుకున్నాం, డిఫైన్ జేసన్ రెస్పాన్స్ అని. ఇఫ్ జేసన్ రెస్పాన్స్ ఈస్ ఎంటీ, ఈస్ డేటా ప్రెసెంట్ అనే ఒక ప్రాపర్టీని హెడర్ ని క్రియేట్ చేస్తున్నాం. హెడర్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, మీరు ప్రాపర్టీని అయినా క్రియేట్ చేసుకోవచ్చు. హియర్ ఐఎమ్ సెట్టింగ్ వన్ హెడర్, మెసేజ్ డాట్ సెట్ హెడర్. ఏం హెడర్ ని సెట్ చేయమంటున్నాను? ఈస్ డేటా ప్రెసెంట్, ఈస్ ఫాల్స్ అని సెట్ చేయమంటున్నా. ఎప్పుడు సెట్ చేయమంటున్నా? ఇఫ్ జేసన్ ఈస్ ఎంటీ ఆర్ఎల్స్, అది కాకుండా ఎంటీ కాకపోతే ఆర్ఎల్స్ కండిషన్ ఏమవుతుంది, డేటా ఉంటుంది. అప్పుడు ఎల్స్ కండిషన్ లో మెసేజ్ డాట్ సెట్ హెడర్ ఈస్ డేటా ప్రెసెంట్ ఈస్ ట్రూ అని సెట్ చేయమంటున్నా. లెట్ us see ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇదే స్క్రిప్ట్ లో మనకు ఒక సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది. ఐఎమ్ యూజింగ్ హియర్ అండ్ క్లోజ్ దిస్ వన్ టు ద సిమ్యులేషన్. I will take this payload. Simulate it. ఓకే, సో ఇన్పుట్ పేలోడ్ ఏం పంపించాం మనం? జేసన్ పంపించాం. ఇక నేను స్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేసాం? డైరెక్ట్ రౌటర్ లోనే చెక్ చేయొచ్చు కదా. ఒక రౌటర్ లో మనం చెక్ చేయాలి అంటే మనం ఎక్స్పాత్ కండిషన్ మెయింటైన్ చేసుకోవాలి. ఎక్స్పాత్ మనకు తెలియదు. సో నాన్ XML ఎప్పుడు యూజ్ చేస్తాం? అది కూడా ప్రాపర్టీస్ లోనో హెడర్ లోనో ఎక్కడో స్టోర్ చేస్తే కాల్ చేసుకోవాలి. అది స్టోర్ చేయాలన్న ఎక్స్పాత్ తెలియదు, ఎందుకంటే మనం వచ్చేది జేసన్ ఫార్మాట్ అనమాట. సో అలాంటి కేసెస్ లో వి విల్ గో విత్ ద గ్రూవీ స్క్రిప్ట్. ఇప్పుడు అవుట్పుట్ లోకి వెళ్తే యాజ్ ఇట్ ఈస్ బాడీ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేసింది, దేర్ ఈస్ నో రిఫరెన్స్ ఇన్ ద బాడీ. కానీ ఇఫ్ యూ గో టు ద హెడర్, ఇక్కడ ఈస్ డేటా ప్రెసెంట్ అని నేను ఒక హెడర్ ని సెట్ చేసుకుంటున్నా స్క్రిప్ట్ ద్వారా. ఈస్ డేటా ప్రెసెంట్, మీకు కావాలంటే వేరే నేమ్ కూడా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఈస్ డేటా ప్రెసెంట్ అని నేను సెట్ చేసుకుంటున్నా. ఇక్కడ ట్రూ అని వచ్చింది. ట్రూ అని ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే మనం డేటా పంపిస్తామో ఆ స్క్రిప్ట్ లో డేటా ఉంటుందో అప్పుడు ఈస్ డేటా ప్రెసెంట్ ఈక్వల్ టు ట్రూ అని ఉంటుంది. సో వై మై స్క్రీన్ ఇస్ టేకింగ్. ఓకే, ఎనీవే, సో ఇది ఇప్పుడు ఈస్ డేటా ప్రెసెంట్ ని కాల్ చేయాలంటే రౌటర్ లో వాట్ ఈస్ ద ప్రాసెస్?
XML వర్క్ అవుతుందా? నాన్ XML కండిషన్ డాలర్ బ్లర్ header dot డాట్ is data present డాట్ ఈస్ డేటా ప్రెసెంట్ ఈక్వల్ టు equals to true. కరెక్టా? That will be the default. So I will stop the simulation. నా స్క్రీన్ షేక్ అవుతుందా మీకు కూడా? అవును సార్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు చూస్తే ఒక జేసన్ పేలోడ్ వచ్చింది, స్క్రిప్ట్కి వెళ్ళింది. స్క్రిప్ట్ ఏం చెక్ చేస్తుంది? ఏం చెక్ చేయలేదు. స్క్రిప్ట్ వచ్చిన డేటాలో అసలు డేటా ఉందా లేదా, దాంట్లో డేటా ఎగ్జిస్టా లేదా చెక్ చేసుకుంటుంది. ఉంటే ట్రూ అని చెప్తుంది, లేదంటే ఫాల్స్ అని చెప్తుంది. మన కండిషన్ ఏంటి? ఇప్పుడు బేసిక్ ఈ స్క్రిప్ట్ లేదు, రౌటింగ్ లేదు, ఏం లేదు. వచ్చిన డేటా వచ్చినట్టు పంపిస్తుంటే వీళ్ళకి ఎంటీ పేలోడ్స్ వెళ్తున్నాయి, ఎంటీ రికార్డ్స్ వెళ్తున్నాయి. అన్నెసరీగా ఎంటీ రికార్డ్స్ మనం పంపకూడదు. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్. మీరు నాకు ఎంటీ పంపకూడదు అని చెప్పారు. సో అలా ఎంటీ పంపకూడదు అంటే మళ్ళీ ఇక్కడ మనం కన్వర్టర్ పెట్టుకోవాలి. కన్వర్టర్ నుంచి మళ్ళీ మనం వ్యాలిడ్ కండిషన్ పెట్టుకోవాలి. కండిషన్ సాటిస్ఫై అయిపోయిన తర్వాత బ్రాంచ్కి వస్తే మళ్ళీ ఇక్కడ బ్యాక్ టు జేసన్ కన్వర్ట్ చేసుకోవాలి. సో సింపుల్ గా అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తాం అంటే ఒక గ్రూవీ స్క్రిప్ట్ పెట్టుకుంటాం. గ్రూవీ స్క్రిప్ట్ లో వచ్చే జేసన్ ఫార్మాట్ ని నువ్వు రీడ్ చేసి లోపల డేటా ఉందా లేదా చెక్ చేయంటాం. డేటా ఉంటే ట్రూ అని పెట్టమంటాం, లేదంటే ఫాల్స్ అని పెట్టమంటాం. ట్రూ ఉంటే యాజ్ ఇట్ ఈస్ వెళ్ళిపోతుంది. అదే కేసులో మనకి డేటా రాలేదు అంటే ఇఫ్ ఐ డిలీట్ దిస్ హోల్ డేటా, if I give the empty data, if I do the simulation, so ఇప్పుడు దేనికి వెళ్ళింది? ఇది route 2కి వెళ్ళింది, route 1కి వెళ్ళలేదు. బికాస్ వీ రిసీవ్డ్ అన్ ఎంటీ పేలోడ్. సో ఎప్పుడైతే మనకి ఎంటీ పేలోడ్ వస్తుందో ఈస్ డేటా ప్రెసెంట్ ఈక్వల్ టు ఫాల్స్ అనే పాపులేట్ అవుతుంది. మన కండిషన్ ఏంటి ఇక్కడ? ఈస్ డేటా ఈక్వల్ టు ట్రూ ఉంటేనే దీనికి వెళ్ళాలి. అది కాకుండా వేరేది వచ్చిందంటే విచ్ ఇస్ ట్రూ ఆపోజిట్ ఫాల్స్, విచ్ విల్ గో టు ద డిఫాల్ట్ వన్. ఇలా మనం యూజ్ చేసుకొని గ్రూవీ స్క్రిప్ట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అగైన్ మీకు ఆల్రెడీ తెలుసు, ఒక పర్టికులర్ ప్లేస్లో ఎర్రర్ని త్రో చేయాలి అంటే సో అది ప్రొడక్షన్ మూవ్ చేయము, బట్ మీ టెస్టింగ్ కేసెస్ వరకు ఇఫ్ యూ వాంట్ టు పాపులేట్ ఎనీ ఎర్రర్ యూ కెన్ యూజ్ గ్రూవీ స్క్రిప్ట్. అండ్ ఆల్రెడీ మీకు ఇచ్చాను ఒకటి, ఇఫ్ యూ వాంట్ టు పాపులేట్ ఎర్రర్, ఒక పర్టికులర్ స్టెప్ దగ్గర ఒక ఎర్రర్ని పాపులేట్ చేయాలి అంటే ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. అక్కడతో ప్రాసెసింగ్ స్టాప్ అయ్యి అక్కడ ఎర్రర్ పాపులేట్ అవుతుంది అనమాట. బట్ దిస్ స్క్రిప్ట్, దిస్ చేంజ్ షుడ్ నాట్ గో టు ద ప్రొడక్షన్. మీకు టెంపరీగా మీ టెస్టింగ్ కోసం ఇక్కడతో నాకు ఫెయిల్యూర్ హ్యాండిల్ అవ్వాలి, ఇక్కడ ఫెయిల్ అనేది ఒకటి ట్రిగర్ అవ్వాలి, ఫెయిల్యూర్ ట్రిగర్ అవ్వాలి. అలాంటి కేసెస్ లో ఇది యూజ్ చేస్తాం. బట్ దిస్ విల్ నెవర్ గో టు ద హయ్యర్ ఎన్విరాన్మెంట్స్. క్వాలిటీలోకి కానీ ప్రొడక్షన్లోకి కానీ వెళ్ళకూడదు. ట్రై టు రిమెంబర్ దట్ వన్. డోంట్ మూవ్ దిస్ చేంజ్ టు నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. డెవలప్మెంట్ లో ఒక ఇంటర్ఫేస్ ఉంది, ఈ పర్టికులర్ దగ్గర ఫెయిల్ అయితే నాకు ఈ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ట్రిగర్ అవ్వాలి అని చెప్తాం. కానీ కరెక్ట్ అక్కడే ఎర్రర్ పాపులేట్ అవ్వాలి అంటే మనకి ఏ స్టెప్ ఉండకపోవచ్చు. అలాంటి కేసులో ఈ గ్రూవీ స్క్రిప్ట్ ఆ స్టెప్ లో టెంపరీగా యూజ్ చేసుకొని మీ లాజిక్ అంతా బాగా వర్క్ అవుతుంది, ఎర్రర్ వచ్చినా బాగానే హ్యాండిల్ చేస్తుంది అన్నప్పుడు ఈ స్క్రిప్ట్ మళ్ళీ డిలీట్ చేసేసి నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కి పంపిస్తాం అనమాట. ఇలా మనం గ్రూవీ స్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం డేటా అనేది మ్యానిపులేట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే మోస్ట్ కామన్, కామన్ గా యూజ్ చేసే స్క్రిప్ట్ ఏంటంటే టు సెట్ కస్టమ్ హెడర్స్. ఓకే, టు సెట్ కస్టమ్ హెడర్స్. సో మనకు ఆల్రెడీ ఎంపీఎల్ లాక్స్ తెలుసు. ఎంపీఎల్ లాక్స్ వల్ల యూజ్ ఏంటి? To know whether message successfully received further. స్టాటిక్ కంప్లీటెడ్ అప్లికేషన్ ఐడితో పాటు మనం సెండర్ ఎవరు, రిసీవర్ ఎవరు, ఇంకా అండ్ మెసేజ్ టైపు, అప్లికేషన్ ఐడి ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు మనం. వాట్ ఈస్ అప్లికేషన్ ఐడి? ఒక పర్టికులర్ మెసేజ్ రిసీవర్ కి వెళ్ళిందా లేదా చెక్ చేసుకోవడానికి 1001 అనే పర్టికులర్ ఐడి. అంటే ఎర్రర్ వచ్చినప్పుడు ఎక్కడ ఎర్రర్ వచ్చిందో అది మానిటర్ చేయడానికి త్రూ అప్లికేషన్ ఐడి ఉంటే మనం ఈజీగా మానిటర్ చేసుకోవడానికి. ఓకే. అండ్ మెసేజ్ టైప్ వచ్చి కస్టమ్ మెసేజెస్ అంటే సో ఎంపీఎల్ లాక్స్ యూజ్ చేసుకొని అన్ని స్టాండర్డ్ అనమాట, వాటిని మనం స్టాండర్డ్ అంటాం. కానీ కొన్ని కస్టమ్ హెడర్స్ ఉంటారు. ఓకే, లెట్స్ సే నాకు ఒక ఇన్వాయిస్ నెంబర్ వస్తుంది.
సో ఇన్వాయిస్ నెంబర్ ఈక్వల్ టు ఇన్వాయిస్ నెంబర్ చూపించాలి. ఓకే, ఇన్వాయిస్ నెంబర్ ఈక్వల్ టు ఇన్వాయిస్ నెంబర్ చూపించాలి. లెట్స్ సే ఆర్డర్ నెంబర్ వస్తుంది, ఆర్డర్ నెంబర్ ఈక్వల్ టు ఆర్డర్ నెంబర్ చూపించాలి. సో బేసిక్ అలాంటి వాటికి కస్టమ్ హెడర్స్ పాపులేట్ చేయడానికి మనం స్క్రిప్ట్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు మానిటరింగ్కి వెళ్ళాం, మీరు SAP_application ID అని టైప్ చేస్తే అక్కడ ఒక నెంబర్ వస్తుంది, కానీ అది ఏ అప్లికేషన్ ఐడి మనకు తెలియదు. సో ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ దేనికి యూస్ చేసామో తెలియదు. సో అది యూస్ చేయాలంటే మళ్ళీ ఇంటర్ఫేస్లోకి వెళ్ళాలి, ఎక్స్పాత్ చెక్ చేసుకోవాలి, ఏ ఎక్స్పాత్ యూస్ చేసాం. సో ఐడాక్ యూస్ చేసామా, ఆర్డర్కి యూస్ చేసామా, ఇన్వాయిస్కి యూస్ చేసామా అని తెలియాలి. కానీ అలా కాకుండా మెసేజ్ ఐడి కోరిలేషన్ ఐడి కింద ఆర్డర్ ఈక్వల్ టు ఆర్డర్ నెంబర్, ఇన్వాయిస్ ఈక్వల్ టు ఇన్వాయిస్ నెంబర్, సో సంథింగ్ ఈక్వల్ టు మీకు నచ్చిన నేమ్ని మీకు నచ్చిన విధంగా కస్టమ్ హెడర్స్ మీరు పాపులేట్ చేయాలంటే అగైన్ యూ విల్ గో విత్ ద కస్టమ్ హెడర్స్. సో దానికి ఒక స్క్రిప్ట్ ఉంటుందండి. సో టేక్ దిస్ యాజ్ అండ్ టాస్క్. సో వాట్ ఎవర్ ద టేక్ వన్ రికార్డ్, ఒక రికార్డ్ని తీసుకోండి, దీని నుంచి వచ్చే వాల్యూస్ అన్నిటిని ఒక కస్టమ్ హెడర్స్ కింద నాకు ఇక్కడ పాపులేట్ చేయండి. జస్ట్ పుట్ మీ ద స్క్రీన్ షాట్. మీద అయిపోయాక ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం, just send me the screenshot. Every header should be populated here. ఓకే, సో అలా మనం స్క్రిప్ట్ యూస్ చేసుకుంటాం. సో ఇంకోటి అంటే, సో లేదంటే చెప్పామంటే అది కూడా చెప్పేస్తాను, బట్ టేక్ ఇట్ యాజ్ ఎ టాస్క్. సో ఇంకోటి ఇప్పటి వరకు మనం ఐఫ్లోస్లోనే యూస్ చేసాం. సో మనం మ్యాపింగ్స్లో కూడా యూస్ చేస్తాం అనమాట. సో మ్యాపింగ్స్లో మనకి కస్టమ్ ఫంక్షన్స్ అని ఉంటాయి, మ్యాపింగ్స్లో కూడా మనం యూస్ చేస్తాం. సో నేను ఒక స్క్రిప్ట్ యూస్ చేశాను మ్యాపింగ్స్లో, రియల్ టైంలో నేను ఒక స్క్రిప్ట్ యూస్ చేశాను. వాట్ ఈస్ దట్ స్క్రిప్ట్? నాకు ఒక ఫీల్డ్ ఉంది. ఓకే, సో దేర్ ఈస్ ఎ ఫీల్డ్, నేనేం చేయాలంటే ఈ ఫీల్డ్కి ఐ నీడ్ టు చెక్ ఇఫ్ దట్ స్టార్ట్స్ విత్ ఆల్ఫా ఆర్ నెంబర్. ఐ నీడ్ టు చెక్ విత్ ఇట్ అంటే ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అవుతుందా ఆర్ నెంబర్ తో స్టార్ట్ అవుతుందా. పర్టికులర్ ఫీల్డ్ 1-to-1 మ్యాపింగ్ చేస్తాం కదా, ఆ 1-to-1 మ్యాపింగ్ కి మనం యాజ్ ఇట్ ఈస్ పాస్ చేయకుండా ఐ నీడ్ టు చెక్ వన్ కండిషన్. అసలు ఆ ఫీల్డ్ కి వచ్చే వాల్యూ ఆల్ఫాతో స్టార్ట్ అవుతుంది అంటే ఆల్ఫాబెటికల్ తో వస్తుందా ఆర్ నెంబర్ తో వస్తుందా. ఇఫ్ ఇట్ ఈస్ నెంబర్ ఐ నీడ్ టు యాడ్ లీడింగ్ జీరోస్ అప్ టు 9. సో నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ నుంచి నేమ్ అని ఒక ఫీల్డ్ ఉంది, దీన్ని మనం 1-to-1 మ్యాప్ చేసాం టార్గెట్ లో నేమ్ కి. సో ఇప్పుడు నాకు దీన్ని 1-to-1 మ్యాపింగ్ అంటాం. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, సోర్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అఖిల్ అని వస్తే రిసీవర్ కి అఖిల్ అని వెళ్ళిపోవాలి. అలా కాకుండా లెట్స్ సే 1 ఆర్ ఎల్స్ 9 అని వచ్చింది, 9 అని ఒక నెంబర్ వచ్చింది. దీన్ని మనం ఏం చేయాలి అంటే, సో లీడింగ్ జీరోస్ యాడ్ చేయాలి. ఎన్ని జీరోస్? 9 క్యారెక్టర్ లెంత్ ఫామ్ చేయాలి. అంటే 1 2 3 4 సంథింగ్ 8 క్యారెక్టర్స్ జీరో యూస్ చేసి నెక్స్ట్ 9 యూస్ చేస్తాం. సో ఇలా చేయడానికి మీకు ఏమైనా ప్యారెట్ ఫంక్షన్స్ కానీ మీకు ఏమైనా నోట్ ఫంక్షన్స్ కానీ ఉన్నాయా? గెస్ చేస్తారా, ట్రై చేస్తారా? అంటే నిన్న ఎన్ఆర్ఓ చేసాం కదా సార్. ఎన్ఆర్ఓ వేరు, ఎన్ఆర్ఓ ఇస్ అండ్ కౌంటర్ అనమాట. కన్కాటినేట్ చేయొచ్చు సార్. ఎన్ఆర్ఓ ఎప్పుడు కాల్ చేస్తాం? ఒక ఎన్ఆర్ఓ ఒక వాల్యూని మనం పాపులేట్ చేయాలి అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి, సోర్స్ నుంచి నీకు ఆల్రెడీ వాల్యూ వస్తుంది, అది ఏదైనా రావచ్చు, ఇలా వస్తుంది. ఎప్పుడైతే ఈ నెంబర్ వస్తుందో 5 ఉంది, దీన్ని మనం 9 క్యారెక్టర్స్ చేయాలి. 9 క్యారెక్టర్స్ చేయాలి అంటే ఇదే నెంబర్ని ఫార్మాట్ 00000 ఇలా ఫామ్ చేయాలి. ఇక్కడ ఎన్ఆర్ఓ వర్క్ అవుతుందా? ఇది రిక్వైర్మెంట్. సో ఫార్మాట్ నెంబర్ విచ్ ఇస్ ఎ గుడ్ ఆన్సర్, బట్ దీనికి ఫార్మాట్ నెంబర్ వర్క్ అవుతుందా? అది ఆల్ఫాబెట్. సో ఇలాంటి కేసెస్ లో మనం గ్రూవీ స్క్రిప్ట్ యూస్ చేస్తాం అనమాట. సో జస్ట్ ట్రై దిస్ వన్. ఒక మెసేజ్ తీసుకోండి, సో ఆ మెసేజ్ ని కస్టమ్ హెడర్స్ లో పాపులేట్ చేయండి. చాట్ జీపీటీ యూస్ చేస్తారు, కోపైలట్ యూస్ చేస్తారు, వాట్ ఎవర్ యూ వాంట్ యూ యూజ్ ఇట్. సో జస్ట్ populate those details, everything. Just take a simple payload, ఇన్వాయిస్ నెంబర్, కస్టమర్ ఐడి, ఈ రెండింటిని మీరు పాపులేట్ చేయండి. అగైన్ ఇదే ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకొని మీరు మ్యాపింగ్ లో కూడా ట్రై చేయండి. ఒక్కొక్క వాల్యూ తీసుకోండి. సో ఒక వాల్యూ తీసుకోండి. ఇక్కడ ఏం చేస్తుంది, ఎప్పుడైనా మ్యాపింగ్ లో ఏదైనా ఇంపోర్ట్ చేసేటప్పుడు ప్యాకేజెస్ మారుతాయి.
ప్రతి ప్యాకేజీ కామన్గా ఉండే ప్యాకేజ్ ఏపీఐ డాట్ మ్యాపింగ్, ఏపీఐ డాట్ మ్యాపింగ్, ఏపీఐ డాట్ మ్యాపింగ్. సో ప్రతి దానికి కామన్గా ఉంటుంది అనమాట. సో ఈ స్క్రిప్ట్స్ అట్లీస్ట్ మీకు ఒక ఐడియా ఉండాలి. ఎవరైనా రాయమన్నా కూడా రాయమని అడగరు, కానీ అట్లీస్ట్ అట్లీస్ట్ స్టార్ట్ చేసే అంత మేనేజ్ అయితే ఉండాలన్నమాట. ఈ స్క్రిప్ట్స్ అట్లీస్ట్ తెలుసుకోండి. ఓకే, సో ఇంటర్వ్యూస్ లో ఎవరు రాయమని అడగరు, కానీ ఏ కేసెస్ లో మీరు వెళ్ళారు అనేది మీకు తెలియాలి. ఓకే, సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. యూస్ దిస్ ఇన్ మ్యాపింగ్. 1-to-1 మ్యాపింగ్ చేసేటప్పుడు ఈ స్క్రిప్ట్ ఒక ఎలా చేస్తారంటే, గో టు హియర్, క్రియేట్ ఏ మ్యాపింగ్. అది కూడా చెప్పేస్తాను, ఎందుకు డౌట్. మెసేజ్ మ్యాపింగ్ ప్లస్ మ్యాపింగ్ క్రియేట్ source upload from directory, source XML XST, source XST. Okay, next source XST. Let me put here map all identical fields. So ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, disable, ఇది అవసరం లేదు, disable కావాలి. ఓకే, సో బేసిక్ గా దీంట్లో మనకు ఒక ఫీల్డ్ ఉంది. సో లెట్స్ సే మేము ఫీల్డ్ తీసుకుందాం, ప్లాంట్ తీసుకుందాం. సో ఇప్పుడు ప్లాంట్ ఏంటంటే సోర్స్ నుంచి వచ్చినట్టు వెళ్ళిపోవాలి ఇన్ కేస్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. అది కాకుండా ఒక నెంబర్ తో వస్తే మటుకు క్యారెక్టర్ లెంత్ క్రియేట్ అయిపోయి పంపాలి. సో మనకి ఏ ఫంక్షన్స్ లేదు, చెక్ చేసుకోవచ్చు ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్ లో. కానీ ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు ఏతో స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు బితో స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు సితో స్టార్ట్ అవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే అది A to Z దేనితైనా స్టార్ట్ అవ్వచ్చు. అది స్మాల్ లెటర్ ఉండొచ్చు, క్యాపిటల్ లెటర్ ఉండొచ్చు, దేనితైనా స్టార్ట్ అవ్వచ్చు. మనకి కన్ఫర్మేషన్ ఉందనుకోండి ఏతో స్టార్ట్ అవుతుంది అని, ఎప్పుడు ఏతోనే వస్తుందంటే మనకి కన్ఫర్మేషన్ ఉంటే ఓకే, ఇఫ్ స్టార్ట్స్ విత్ ఏ, ఇఫ్ నాట్ నెంబర్ అని, ఇఫ్ గ్రేటర్ దెన్ 0 అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ కదా. సో అలా మనం కండిషన్ రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏ లెటర్ వస్తుందో మనకు తెలియదు, ఏ ఆల్ఫాబెట్ వస్తుందో మనకు తెలియదు. అలాంటి కేసెస్ లో మనకి ఇంకో ఏ ఆప్షన్ లేదు, యూనిట్ టు గో ఫర్ ద గ్రూవీ స్క్రిప్ట్. ఇక్కడ మీకు పక్కనే క్రియేట్ ఫంక్షన్ అని ఉంటుంది. సో జస్ట్ క్రియేట్ ఇట్. సో టు చెక్ ఆల్ఫా ఆర్ న్యూమరిక్ అని ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం. క్లిక్ ఆన్ క్రియేట్. సో ఇక్కడ మీరు క్రియేట్ చేసినప్పుడు జస్ట్ కాపీ దట్ స్క్రిప్ట్ హియర్. మీకు కావాల్సిన స్క్రిప్ట్ ఇక్కడ కాపీ చేసుకొని అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ క్లోజ్ ఇట్. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం క్రియేట్ చేయగానే కింద కస్టమ్ స్క్రిప్ట్స్ ఆటోమేటిక్ ఫామ్ అయిపోతుంది. ఇక్కడ ఆటోమేటిక్ గా మీకు టు చెక్ ఆల్ఫా న్యూమరిక్ అని కింద ఫామ్ అయిపోయింది. జస్ట్ టేక్ దిస్ వన్. సో దిస్ విల్ బి ఆటోమేటిక్ గా, మీరు ఈ స్క్రిప్ట్ ఆటోమేటిక్ వచ్చింది కాదు, మీరు ఎక్కడ కాపీ చేసుకోలేదు. ఇది మీరు కస్టమ్ ఫంక్షన్. ఇది ఇక్కడ చూస్తే కస్టమ్ ఫంక్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్ వన్, యూ కెన్ డిస్ప్లే క్యూ ఆర్ యూ కెన్ సీ వాట్ ఎవర్ ఇట్ అన్ని నార్మల్ ఫంక్షన్స్ లాగే బిహేవ్ చేస్తుంది. కానీ మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్, యూ కెన్ ఎడిట్ ద స్క్రిప్ట్ ఫ్రమ్ హియర్. సో ఏదైతే మనకు సోర్స్ నుంచి ఒక డేటా వస్తుందో ఈ డేటాని చెక్ చేసుకొని ఆటోమేటిక్గా ఇఫ్ దెన్ కండిషన్, గ్రేటర్ దెన్, స్టార్ట్స్ విత్, అవన్నీ బైపాస్ చేసి సింపుల్ ఒక గ్రూవీ స్క్రిప్ట్ మనం పెట్టుకున్నాం. ఈ గ్రూవీ స్క్రిప్ట్ ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ ఫీల్డ్ ఏతో స్టార్ట్ అవుతుందా, అంటే మీన్ ఆల్ఫాబెట్స్ తో స్టార్ట్ అవుతుందా చూస్తుంది. ఇఫ్ ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్ కి వెళ్ళిపోతుంది. లేదు నెంబర్ తో స్టార్ట్ అవుతే దట్ విల్ యాడ్ లీడింగ్ జీరోస్. ఇక్కడ చూస్తే స్క్రిప్ట్ ఇట్ విల్ యాడ్ లీడింగ్ జీరోస్ టు మేక్ ఇట్ 10 digits లాంగ్. ఒక 1 అని నెంబర్ వస్తే 9 జీరోస్ యాడ్ చేసుకుంటుంది. 100 అని వస్తే దానికి ముందు ఇంకో 7 జీరోస్ యాడ్ చేసుకుంటుంది. జస్ట్ ఒక 10 digits ఫార్మాట్ ని క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇఫ్ ఇన్పుట్ ఇస్ నేదర్ ఆల్ఫాబెట్ న్యూమరిక్ రిటర్న్ యాజ్ ఇస్. వచ్చి ఇన్ కేస్ అది కాకుండా, మీన్ ఆల్ఫాబెట్స్ కాకుండా, లేదంటే న్యూమరిక్ కాకుండా ఇంకేది వచ్చినా కూడా యాజ్ ఇట్ ఈస్ గా రిసీవర్కి వెళ్ళిపోతుంది. ఇలా మనం మ్యాపింగ్ లో ప్రతిదీ, మీరు మ్యాపింగ్ లో నోట్ ఫంక్షన్స్ యూజ్ చేయాలనే కాదు, ప్రతిదీ ఫంక్షన్స్ యూజ్ చేయాలనే కాదు. సో కొన్ని కేసెస్ లో మీకు ఏది ఐడియా రాకపోవచ్చు. ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్ లో ఒక 10 ఉండొచ్చు. అన్ని 10 ఇఫ్ దెన్ కండిషన్స్ మనం ఇక్కడ పెట్టలేము, ఎందుకంటే మీ స్క్రీన్ సరిపోదు, మీరు లాజిక్ ని డీబగ్ చేయలేరు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో డిస్ప్లే క్యూ చేయడం కష్టం. అలాంటి కేసెస్ లో ఆ 10 ఇన్పుట్స్ తీసుకొని సింగిల్ స్క్రిప్ట్ పెట్టుకుంటాం.
10 ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇన్పుట్స్ నుంచి ఏదైతే గ్రేటర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఓకే లెట్ మీ పుట్ వన్ మోర్ గ్రేటర్ దెన్ వాల్యూని మీరు పిక్ చేసుకోవాలి. బట్ మీకు 10 ఫీల్డ్స్ ఉన్నాయి, 10 వాల్యూస్ ఉన్నాయి. 10 వాల్యూస్ లో మీరు గ్రేటర్ వాల్యూని పిక్ చేసుకోవాలి అంటే ఒక్కొక్కటి కంపేర్ చేసుకొని మీరు ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్ తీసుకొని గ్రేటర్ దెన్ ఫంక్షన్ తీసుకొని 1 by 1 ఫస్ట్ వాల్యూ తీసుకుంటారు గ్రేటర్ దెన్, సెకండ్ వాల్యూ తీసుకుంటారు గ్రేటర్ దెన్, థర్డ్ వాల్యూ తీసుకుంటారు గ్రేటర్ దెన్. అలా చేయాలి అంటే ఎవ్రీథింగ్ మీకు 1 సెకండ్ గైస్ లెట్ మీ బ్రింగ్ మై చార్ట్. సో అలా చేయాలి అంటే మీకు ఎక్కువ టైం పట్టేస్తుంది. సో మిమ్మల్ని ఎవ్వరు ఎందుకు ఇలా చేసావు అని అడగరు. సో డూ ఇట్ ఇన్ ఏ స్మార్ట్ వే. ప్రతిదీ మీరు కూర్చొని అంత పెద్ద లాజిక్ రాసే బదులు సింపుల్ స్క్రిప్ట్ పెట్టుకోవచ్చు. వెళ్ళి కోపైలట్ని అడగండి, నాకు ఇలా 10 ఫీల్డ్స్ వస్తున్నాయి, లేదు నాకు ఇలాంటి 3 ఇన్పుట్స్ వస్తున్నాయి, 3 ఇన్పుట్స్ లో నాకు ఈ ఇన్పుట్ అవుట్పుట్ వెళ్ళాలి, రెండింటిని కంపేర్ చేసుకోవాలి. సో అలా చెక్ చేసుకొని యూ కెన్ యూస్ ద మ్యాపింగ్. సో ఆల్వేస్ రిమెంబర్ whenever you are using function in the mapping, you should import the one function, one package which is nothing but API dot mapping. So ఇది టెస్ట్ చేయండి. నెక్స్ట్ ఇది టెస్ట్ చేయండి. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. లెట్ మీ స్టాప్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సో ఫార్? అంటే నేనేం చెప్పలేదు, బేసిక్ గా మీరు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, బట్ యూజ్ కేసెస్ అయితే అర్థమైనాయా? ఎస్ సార్. ఎస్ సార్. యూజ్ కేసెస్ తెలుసు.